రాజీ 8వ భాగం. ఎన్నైనా చెప్పండి, స్వార్థపరులు ఏదో విధంగా పదవులలో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్ల నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. పోనీ ఇలాంటి వాళ్లను పదవుల ఛాయలకు రానియవద్దు. పదవులలో ఉన్నవారికి దగ్గరగా ఉన్నా చాలు, ఆ పేరుతో డబ్బు చేసుకుంటారు. మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అందరూ కేవలం డబ్బు చేసుకోవడానికో పదవులలో ఉండడానికో మాత్రమే మనతో చేరతారా? మనలో సగం మందిమి ఎక్కడి నుంచి వచ్చాం? వాళ్ళ నుంచి కాదా? కాకపోతే మనం ఈ 2 ఏళ్లలో సానదేలాం. మీరెన్ని చెప్పండి, ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటే మనల్ని కబళించి వేస్తారు. అందుకే చేరుతామన్న ప్రతి ఒక్కడిని చేర్చేసుకుందామని నేను అనడం లేదు. ఎంచి చూసి చేర్చుకుందాం. లేకపోతే ప్రతి విషయానికి ప్రతిపక్షం వారితో సంప్రదింపులు సాధ్యమా? మనము తెలివిగా ప్రవర్తించాలి. స్వామీజీ, మీ ఉద్దేశం చెప్పండి. ఏమైనా మీరంతా మెలకువతో ఉండాలి. గెలవగానే సరిపోలేదు. ప్రజాక్షేమం మనసులో పెట్టుకొని పాపభీతితో ప్రవర్తిస్తే అంతా సవ్యంగా జరిగిపోతుంది. మీరందరూ ఒకటిగా ఉంటే ఒకరిద్దరు కానివారైనా వారే మార్పు చెందుతారు మీ సహవాసంతో అన్నారు స్వామీజీ. రాజీకి ఆశ్చర్యం వేసింది. ఎవరెంతగా వాదించుకున్నా, ఎలా మాట్లాడినా వారికి అడ్డు చెప్పకుండా వింటారు స్వామీజీ. ఆఖర్న తమనేమైనా అడిగితే తోచింది క్లుప్తంగా చెబుతారు. నీతి పాఠాలు వల్లించరు. పురాణాలను గురించి ఉపన్యాసాలు ఇవ్వరు. ఎవరికి తోచింది వారు ఆయన ముందు మాట్లాడుకోవచ్చు. కొందరు మౌనంగా కూర్చుంటారు. కొందరు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటారు. కొందరు భక్తి గీతాలు పాడతారు. ఆయనలా అందరినీ దయతో చూస్తూ కూర్చుంటారు. ఎవరైనా దారుణమైన కోరిక కోరితే అది మంచిది కాదని చెప్పి మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో, స్వామీజీతో రోజు అన్నేసి గంటలు కూర్చుని రాజీకి ఆ జీవితం అలవాటైపోయినట్టుగా ఉంది. వేరే ఎవరూ లేనప్పుడు ఇద్దరూ కబుర్లు వేసుకునేవారు. స్వామీజీ, పూర్వపు ప్రధానమంత్రి వాళ్ళందరూ ఇప్పుడు చిత్రిస్తున్నంత చెడ్డ వ్యక్తా అని అడిగింది రాజీ ఒకరోజు. నేననుకోను. ప్రజల మీద ప్రేమ ఉంది, కానీ అది సవ్యంగా సాగలేదు. స్వార్థం పెరిగింది. అధికారంతో పాటు దేశాన్ని చెక్కదిద్దడానికి, ప్రజల్ని నియమబద్ధుల్ని చేయడానికి, ఎమర్జెన్సీ దేనికి, సకాలంలో పనులు చేయించడానికి ప్రభుత్వానికి అధికారం లేదా? ఉంది. కానీ తన అధికారాన్ని ధిక్కరించే వారిని ప్రజలకు దూరంగా జైళ్లల్లో కట్టిపడేయడానికి అదొక్కటే మార్గం. అందుచేత ఆ మార్గం చేపట్టింది. ముందు ప్రజలకు ఇది బాగానే ఉన్నట్టనిపించింది. పనులు కొంచెం చురుకుగానే సాగడం మొదలుపెట్టాయి. రైళ్లు సకాలంలో నడవడం మొదలుపెట్టాయి. విద్యార్థులు సమ్మెలు మానేశారు. బస్సులు రైళ్లు తగలబడటం లేదు. కానీ ఇలా జరపవలసిన విధి ప్రభుత్వానికి లేదా? ఎమర్జెన్సీ లేకపోయినా? ఇంతలో మనుషులు మాయమవుతూ వచ్చారు. అకారణంగా అత్యాచారాలు మొదలయ్యాయి. మొరపెట్టుకునే అవకాశం కూడా లేదు. అధికారం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయింది. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది. కాదన్న వారికి ఖైదు లేదా బర్తరఫ్. ప్రధానమంత్రి బయటకు రాగానే వందలాది అంగరక్షకులు, లక్షలాది ప్రజలు ట్రక్కుల మీద, బస్సుల మీద రవాణా. ప్రజలంతా ఆమెతో ఉన్నారన్న భ్రాంతి పుట్టించేవారు. అధికారం, ప్రజాభిమానం రెండూ తనకున్నాయన్న భ్రమ కలిగించారు. అధికార దుర్వినియోగంతో ప్రజాభిమానం కూడా దూరమైందని అంచనా వేసుకునే అవకాశం కూడా కలగనీయలేదు. చుట్టూ ఉన్న వందిమాగదులు. ఆ అధికారపు మగతలో ఎన్నికలకు హుకుం జారీ అయింది. ఏనాడైతే ప్రజలు ప్రధానమంత్రి స్వార్థంతో తన వాళ్లని అందలం ఎక్కించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారని పసిగట్టారో ఆనాడే తనకు గోరీ కట్టేశారు మనసులలో. నాయకులలో స్వార్థం లేనంత వరకు ప్రజలు వారితో ఉంటారు. ఏనాడు స్వార్థాన్ని పసిగడతారో ఆనాడే ప్రజలు వారికి దూరం అవుతారు. ఇది గ్రహించిన నాడే అందరికీ మంచి జరుగుతుంది. అది గ్రహించిన వాడే నిజమైన నాయకుడు. అతను పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మనసులని ఏలుతాడు. మహాత్ముడు ఏ పదవిలో ఉండేవాడు? జేపీ ఏ పదవిలో ఉన్నాడు? వారికి ఆ శక్తి ఎలా వచ్చింది? నిస్వార్థ పరత్వం వల్లనే. స్వామీజీ, ఇంతగా మీరెప్పుడూ మాట్లాడరు. ఎంతసేపు మేమొచ్చి వాగుతూ ఉండడమే గాని నీ చేత మాట్లాడించి ఏమీ నేర్చుకోము అంటూ గుమ్మం దాటి ముందుకొచ్చి స్వామీజీ ముందు మోకరిల్లింది ఆయన శిష్యురాలు. నువ్వెప్పుడొచ్చావమ్మా అన్నారు స్వామీజీ దీవిస్తూ. 10 నిమిషాలైంది. నేను లోపలికొస్తే మీరు మాటలు మానేస్తారేమోనని గది బయట నిలబడి వింటున్నాను ఇంతసేపు. వేడి ఎక్కువవుతోంది ఇక్కడ. మీకు డెహ్రాడూన్లో బస ఏర్పాటు చేశామని చెప్పడానికి వచ్చాను అందావిడ. స్వామీజీ వెళ్ళిపోతున్నారంటే రాజీకి బెంగ పట్టుకుంది. ఎన్నడూ లేనిది. మరుసటి రోజు సాయంత్రం ఆమె మీరా భజన్ పాడుతూ ఉండగా రవికాంత్, అనంత్ వచ్చారు లోపలికి అకస్మాత్తుగా. రాజీ ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా ఎలాగో పాట పూర్తి చేసింది. రవికాంత్ అనంత్ని పరిచయం చేశాడు స్వామీజీకి.
అప్పటి మంత్రిగారికి ఈయనికి పడక లీవ్లో వెళ్ళిపోయారు. పెద్ద పదవిలో ఉన్నారు. ఇప్పటి మంత్రిగారు ఈయన్ని చాలా గౌరవంగా పిలిపించారు అంటూ రాజీకి చాలా సంతోషం వేసింది. రవికాంత్ తిరిగి స్వామీజీతో రాజేశ్వర్ గారిని కూడా పిలిపించి మళ్ళీ ఉద్యోగం ఇవ్వమని చెప్పారు మంత్రిగారు. అలాగే క్రితం వారి హయాంలో ఉద్యోగాలు పోయిన వారిని తిరిగి పిలిచి ఉద్యోగాలు ఇవ్వడానికి నిశ్చయించారు. ఆవిడ ఇల్లు కూడా ఆవిడకు స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్లో అన్నాడు. ఆవిడ ఉద్యోగం ఇక్కడైతే హైదరాబాద్లో ఇల్లు ఇవ్వడమేమిటి అన్నారు స్వామీజీ. అది స్వంత ఇంటి మాట. దానికి వేరే కథ ఉంది స్వామీజీ. ఇక్కడ ఉండడానికి ఇల్లు ఇస్తారు, ఖాళీ చేసినదే దొరక్కపోవచ్చు. మరో ఇల్లు, ఫోన్ మళ్ళీ ఆవిడకి లభిస్తాయి దరఖాస్తు పెట్టుకోగానే అని వివరించాడు రవికాంత్. రాజీ ముఖంలో ఏ భావము ద్యోతకం కాలేదు. ఏమమ్మా, మరి ఉద్యోగంలో చేరితే నాకెవరు భజనలు పాడి పెడతారు అన్నారు స్వామీజీ నవ్వుతూ. స్వామీజీ, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరదామనుకోవడం లేదు అంది రాజీ. అలా కాదమ్మా, చేరు. కొత్త ప్రభుత్వం ఎలా ఉందో చూడాలి. నచ్చకపోతే అప్పుడే మానేయొచ్చుగా అన్నారు స్వామీజీ. ఏమో స్వామీజీ, నాకు పూర్తిగా ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఏ వ్యక్తి ఏ పార్టీ చేపట్టినా కొద్ది రోజుల్లోనే దిగజారిపోతారనే భయం పాతుకుపోయింది మనసులో అంది రాజీ. లేదమ్మా, కొంత వ్యవధి ఇచ్చి చూడాలి. అంతగా వీళ్ళు దిగజారిపోతే వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. మనిషికి నిరాశ, అపనమ్మకం పనికిరావు. ఆశ, నమ్మకం రెండూ ఉంటేనే ప్రగతి. నీ మనసు వికలమై ఉందిప్పుడు, ఇంకా బలం పుంజుకోలేదు. రోజు 1 గంట సేపు ధ్యానంలో కూర్చుంటే మనసు బలిష్టమవుతుంది అన్నాడు స్వామీజీ. స్వామీజీ డెహ్రాడూన్ వెళ్ళిపోయిన మరునాడు అనంత్ ఫోన్ చేశాడు రాజీకి ఆఫీస్కొచ్చి కలవమని. అన్ని రోజుల తర్వాత మళ్ళీ కాలు బయట పెడితే అంతా ఏదో కొత్తగా ఉంది రాజీకి. అనంత్ గది చేరింది. ఏదో ఫైలు చదువుతున్న వాడల్లా తల పైకెత్తి చూశాడు అనంత్. అలా చూస్తూ ఉండిపోయాడు కొద్ది క్షణాలు. అతని అవస్థను అర్థం చేసుకుని మాట్లాడకుండా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుందామె తలదించుకొని, రాజీ, నువ్వు సగం అయిపోయావు తెలుసా? ఒకసారి తలెత్తి అతని వెంక చూసి ఊరుకుంది. నీకందరి మీద రోతగా ఉంది కదూ? నవ్వి ఊరుకుంది. మాట్లాడదలుచుకోలేదా? పోనీ బుద్ధి పుట్టినప్పుడే మాట్లాడదు గాని అని బెల్ నొక్కాడు. ప్యూన్ రాగానే 2 కప్పులు కాఫీకి చెప్పాడు. పియ్యని పిలిచాడు. అవసరమైన కాగితాల మీద ఆమె సంతకాలు తీసుకోమని చెప్పాడు. సాయంత్రం ఇంట్లోనే ఉంటావా అన్నాడు. పిఏ కాగితాలు తీసుకురావడానికి వెళ్ళగానే, ఉంటాను, సాయంత్రం మామయ్య దుర్గాబెన్ వస్తున్నారు అందామే. రవి రేపు వస్తున్నాడు. మొన్న వెళ్ళడం రేపు రావడమా? అయినా మీకెలా తెలుసు? పొద్దుట ఫోన్లో మాట్లాడాను. కరుణాకర్ని కలవాలట, అతను ఫోన్లో అందలేదట. కొత్త ఫోన్లు, హడావిడి, ఒకరికొకరు అందడం లేదు. అంతా గజిబిజిగా ఉంది. ఎలాగైనా కరుణాకర్కి తను వచ్చే కబురు అందజేయమని చెప్పాడు. అందజేయడం అయితే నీ విషయంలో జాప్యం చేయకుండా అన్నీ వెంటనే చక్కదిద్దామని చెప్పడానికి కూడా చేశాడు. ఎవరెవరికి ఎవరు ఎందుకు ఫోన్ చేస్తారో నాకెలా తెలుస్తుంది? నీకు నిజంగానే చాలా కోపంగా ఉంది అందరి మీద. పాపం, అతను తన వల్ల నీకు కష్టం వచ్చిందని అమిత బాధపడుతున్నాడు. ఆయనేం చేశారు? కరుణాకర్ని తీసుకొచ్చి తనే కదా పరిచయం చేసింది. ఇది ఇంకా బాగుంది. ఆయన కాకపోతే మరొకరు చేసి ఉండేవారు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరిగి తీరుతుంది. దానికి ఒకరు కారణం అనుకోవడం శుద్ధ అనవసరం. నువ్విలా అనుకోవడం సబబే, అతనులా అనుకోవడము సహజమే. మంచి తీర్పే. మీరు పడిన అవమానాలకి కారణం నేనేనంటే మీకెలా ఉంటుంది? నేను పడ్డ అవమానాలేమున్నాయి? వాటికి నువ్వెలా కారణం? మీ మనసును అడగండి. మీరు సెలవెందుకు పెట్టారు? నా మీద తగిన చర్య సకాలంలో తీసుకోలేదని, నాలాంటి వాళ్లకు రక్షణ ఇచ్చారని మిమ్మల్ని అప్పటి మంత్రిగారు అవమానపరచలేదా? నేనలా అనుకోలేదు. నా మీదుండే అభిమానం కొద్దీ మీరలా అనుకోకపోవచ్చు, కానీ అందరూ అనుకున్నారు. నీకెలా తెలుసు? కుముద్ చెప్పింది. నీకెలా కలిసింది ఆవిడ? అప్పుడే నేనిప్పుడు వాళ్ళ కళ్ళకో కవి, విఐపిని. కొత్త ప్రభుత్వంలో నాకు కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళ అపోహ. నిన్న డైరెక్టరు తను కలిసొచ్చారు. ఎలా నా ఆచూకీ తీశారో తెలియదు. డైరెక్టర్కి తాను ఇబ్బందుల్లో పడతానేమోనని భయమట. అందుచేత నేను సిఫార్సు చేయాలట తన విషయంలో. నువ్వేమన్నావు? ఏమంటాను? ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరితోనూ నాకు పలుకుబడి ఉందాయే. ఉద్యోగాలు వేయించనూగలను, తీయించనూగలను అంది హాస్యంగా. ఇదంతా వింటుంటే మళ్ళీ గౌరవంగా నేను ఈ ఉద్యోగంలోకి రావటానికి కూడా నువ్వే కారణమేమోనన్న అనుమానం కలుగుతోంది అన్నాడు అతను కూడా హాస్యంగా నవ్వుతూ. ప్యూన్ తెచ్చిన కాఫీ కప్పు ఆమెకు అందించి, ఎన్నాళ్లకు మళ్ళీ నీతో కలిసి కూర్చొని కాఫీ తాగడం, మళ్ళా ఇలాంటి రోజులు వస్తాయన్న నమ్మకం పోయింది ఆ మధ్య నాకు అన్నాడు. చెప్పండి, మీరెక్కడెక్కడ తిరిగారు? ఏమేం చేశారు ఇన్నాళ్ళు అంది ఆమె ఉత్సాహంగా కప్పు పెదవులకి చేర్చుకుంటూ. నీకు తెలుసు కదూ,
నేను ఈ ఉద్యోగంలోకి రాకముందు గిరిజన కార్యక్రమాలు చూస్తూ ఉండేవాడిని. వారి అలవాట్లను, వారి అవసరాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఆ ఉద్యోగరీత్యా దేశం నలుమూలలా ఉన్న వివిధ రకాల గిరిజన జాతుల వారిని చూడవలసి వచ్చేది. మేఘాలయ అటువైపు చూస్తే మిషనరీల సహాయంతో వారు చదువుకుని నవీన నాగరికతలో వెనుదీయకుండా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా బస్తరు, ఆదిలాబాద్ ఇలాంటి చోట్ల చూస్తే వారి ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. చదువు సంధ్యలు సున్నా. అయితే వారికి నవీన నాగరికత లేకపోవచ్చు, కానీ వారి కట్టుబాట్లు వారి నాగరికత వారికి ఉంది. ఎమర్జెన్సీలోని పరిస్థితులు చూశాక వారిది అనాగరికత, మనది అనాగరికత అన్న సందేహం కూడా వచ్చింది నాకు. విలువలన్నీ తలక్రిందులైపోయాయి. ఒక్కొక్కసారి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, వాళ్ళ నిజాయితీని చవి చూసినప్పుడు ఈ బూటకపు నాగరికత నుంచి తప్పించుకు పారిపోయి వాళ్లతో పాటు అడవి మొక్కలా ఉండిపోదామనిపిస్తుంది. నిజమే, మళ్ళా ఆ ఉద్యోగంలోకి ఎందుకు వెళ్ళిపోకూడదు? బదిలీ చేయించుకుందామనే ఉంది. ఇన్ని రోజులు వాళ్ల మధ్య తిరిగి ఆటవికులతో నా అనుభవాలు, వారి అవసరాలు అంటూ రాశాను. పుస్తకం క్రింద అచ్చు వేయిస్తారా? నివేదిక క్రింద తయారు చేశాను. ప్రభుత్వం దాన్ని చేపడుతుందేమో చూడాలి. వారికి, హరిజనులకు, వెనుకబడిన కులాల వారికి కేటాయించినట్టుగా ఉద్యోగాలలో, కాలేజీల్లో సీట్లు కేటాయిస్తే సరిపోదు. వారు కొన్ని స్థానాల్లో పాతుకుపోయి ఉన్నారు. హరిజనులు, వెనుకబడిన కులాల వారి మాదిరిగా దేశమంతటా అందరి మధ్య లేరు. వారి సమస్య కులం ప్రాతిపదికగా లేదు, స్థానం ప్రాతిపదికగా ఉంది. వీరిద్దరికీ సంబంధించిన ప్రణాళికలు ఒకే విధంగా కాకుండా వారికి అనుగుణంగా వేరువేరుగా రూపొందించి వారి అభివృద్ధికి పాటుపడాలి. మీ మాటలు ఇలా విని చాలా రోజులైంది. ఉపన్యాసమని తిట్టుకోవడం లేదు కదా లోపల? అన్నాడతను నవ్వుతూ. అతని పిఏ కాగితాలు తెచ్చాడు. ఆమె సంతకాలు చేసింది. అందులో ఒకటి ఇంటి కోసం. ఒక వారం రోజుల్లో తిరిగి అదే హాస్టల్లో దొరుకుతుందన్న వార్త కూడా చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉందే, ఇంత త్వరగా దొరుకుతుందా అందామే. మీలాంటి వారందరికీ ఏమాత్రం జాప్యం లేకుండా అన్నీ జరిగిపోవాలని కదా ఉత్తర్వులు అన్నాడతను. ఆమె లేస్తూ, మీరు మామయ్యను ఎప్పుడు చూస్తారు అంది. చెప్పలేను, చూడాలనే ఉంది. నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా అతిథులతో. ఇక సాయంత్రం రాను. ఎన్ని రోజులుంటారో? మీ మామయ్య వాళ్ళు ఎందుకు వస్తున్నట్లు? సరిగ్గా తెలియదు. మామయ్యని పార్టీ కార్యవర్గ సభ్యుడిగా చేయబోతున్నారని విన్నాను. నాకైతే నమ్మకం లేదు తను ఒప్పుకుంటాడని. ఈసారి మెడలు విరిచి ఒప్పిస్తారేమో. అలాగే మెడలు విరిచి దుర్గాబెన్తో పెళ్లి కూడా చేయించేస్తే బావుండును వాళ్ళు. అదంత సులభమంటావా? ఎందుకు కాకూడదు? తన బాగోగులు చూడటానికైనా ఒకరుండాలి కదా. ఇద్దరూ ఒకే ఉద్యమంలో ఉన్నారు, జైలుకు వెళ్ళారు. మంచిలో చెడులో ఒకరికొకరు సాయంగా ఉంటున్నప్పుడు పెళ్లి చేసుకోవడమే మంచిది. అనవసరమైన అపవాదులకు తావీయకుండా కేవలం అపవాదుల్ని తప్పించుకోవడం కోసమే అయితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు కనబడదు. వాళ్ళకి చేసుకోవాలనుంటే జాప్యం అనవసరం. మామయ్యకి గట్టిగా దేని మీద మనసుండదు. దుర్గాబెన్ లాంటి నిర్దిష్టమైన భావాలు కల వ్యక్తి పక్కన ఉంటేనే తనకి స్ఫూర్తి అనిపిస్తుంది. ఈసారి మామయ్యతో గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇదివరకైతే చిన్నదానివి, ఎలా చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు చాలా ఆరిందావైపోయావేమిటి అన్నాడతను నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ, మీ స్నేహంతో అయినట్టే అనిపిస్తోంది అంటూ వెళ్ళిపోయింది. ఇంటికి సంబంధించిన కాగితాలు, రవికాంత్ పేరున రిజిస్టర్ చేయించిన పవర్ ఆఫ్ అటార్నీ కాగితాలు చేతికిచ్చింది రాజీ. రవికాంత్ ఏమిటన్నట్టు చూశాడు. హైదరాబాద్ ఇంటి విషయం అనుకోకుండా మీ దృష్టిలోకి వచ్చింది. ఎమర్జెన్సీ పుణ్యమా అని ఇంటిలోనూ బ్యాంకులోని డబ్బులోనూ మామయ్యకి నాకు సగభాగం ఉండాలని మా అమ్మ కోరిక. అలా రాసింది కూడా. కానీ మామయ్య ఆ కాగితాలు చించేశాడు. ఇల్లు మామయ్య పేరున పూర్తిగా రాసేస్తాను. నేనేం చేసుకోను దానిని? తన పేరున రిజిస్టర్ చేయించాక చెప్పండి తనతో. నాకు బ్యాంకులో ఉన్న డబ్బు సరిపోతుంది. అయినా నేను ఉద్యోగం కూడా వెలగబెడుతున్నాను కదా. మీ మామయ్య మాత్రం ఏం చేసుకుంటాడు ఇంటిని? మన రాష్ట్రం నుంచి తనని తీసుకున్నారు కదా వర్కింగ్ కమిటీ మెంబర్గా, హైదరాబాద్లో ఉండి పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి. మరి అది నిజమే, కానీ దానిని కాస్త పార్టీ ఆఫీస్ చేసేస్తాడు. అందుచేత మీరే పార్టీకి రాసిచ్చేయండి మీకు అవసరం లేకపోతే అన్నాడు రవికాంత్ నవ్వుతూ. ఇదంతా నేనేదో తమాషాకి చేస్తున్నాననుకున్నారా? మీ పేరున పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నది హాస్యానిక? అయినా మిమ్మల్ని ముందుగా అడగకుండా ఈ మధ్య తమ మీద పెట్టడం పొరపాటే అంది కాగితాలు వాపస్ తీసుకోవడానికి చేయి చేస్తూ. అతను పరిస్థితి అర్థం చేసుకుని, క్షమించండి,
మీరంత గట్టిగా నిర్ణయించుకున్నారని అనుకోలేదు. మీకు వాస్తవ పరిస్థితులు తెలియచేద్దామని అలా అన్నాను అన్నాడు రవి. వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకోలేనంత అమాయకంగానే కనబడుతున్నానా నేను? రవికాంత్ గారు, ఒంటరిగా ఈ వయసులో బ్రతకడానికి మనిషి రాటుదేలకపోతే లాభం లేదు. దానికి పెద్ద ప్రయత్నం కూడా అవసరం లేదు. ఎలాంటి అమాయకులైన అనుభవాల పాఠాలతో రాటుదేలుతారు. నాలాంటి వాళ్ళం ఏదైనా పొరపాట్లు చేస్తే అవి కళ్ళు తెరుచుకుని చేస్తాం. ప్రలోభాలకు తట్టుకోలేక చేస్తాం. అలాంటప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధపడే ఉంటాం. అవెంత కటువైనా సరే. మీరు చూస్తూ చూస్తూ పొరపాట్లు చేస్తారంటే నేను నమ్మను. మీతో కాస్తో కూస్తో పరిచయం నాకు ఉంది కదా. మీతో నాకున్న అనుభవాన్ని బట్టి చూస్తే మార్గం తప్పుతున్న ఇతరుల్ని వేలెత్తి చూపకుండానే తెలివిగా మార్గంలో పెడతారని నా నమ్మకం. అది మీ అనుభవం. అందరి అనుభవం ఒక్కలాగా ఉండకపోవచ్చుగా. అయినా రవికాంత్ గారు, మీకు నాకు మన అభిప్రాయాలతో ఏకీభవించే మరో నలుగురికి మనం చేసేవి పొరపాట్లుగా అనిపించకపోవచ్చు. ఏమో, మనకి మించిన సమాజం అంటూ ఈ రోజుల్లో వేరే ఉన్నట్టు నాకు అనిపించదు. మన కష్టసుఖాలలో పాలు పంచుకునే వారి వరకే సమాజం పరిమితం. ఆ పై వాళ్ళంతా ప్రజలు మాత్రమే. అంతకు మించి ఏ వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలోకి సాంప్రదాయంగా అనుకునే సమాజపు ప్రసక్తి తెచ్చుకోవడం అనవసరం. వాస్తవానికి అంతే. కానీ అందరికీ అంతటి నిబ్బరం, ధైర్యం ఉండవు. అనాదిగా వస్తున్న వ్యవస్థల్ని అవి నిజంగా రూపుమాసిపోయినా ఇంకా ఉన్నాయేమోనని ఊహించుకొని భయపడుతూ ఉంటారు. మన కబుర్లకు అంతుండదు. కానీ ఇంకా నేనేం చేయాలో చెప్పండి. మీరా? దేశానికి చాలా చెయ్యాలి అందామె నవ్వుతూ. అతను శృతి కలిపి, అన్నట్టు కరుణ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అన్నాడు. ఎలా ఉన్నారాయన? బాగానే ఉన్నాడు. కానీ ఎక్కడ వాళ్ళకి స్థిమితం లేదు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు, రకరకాల అభియోగాలతో, అభినందనలతో. వాళ్ళని చూడడానికి ఎక్కడి టైము చాలడం లేదు. కొద్ది రోజుల్లో అంతా కుదుట పడుతుందిలేండి. బహిరంగపు జైలు నుంచి బయటపడ్డట్లుగా అకస్మాత్తుగా తిరిగి లభించిన స్వేచ్ఛతో ప్రజలు అలా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా మీ స్నేహితులు కూడా ఒక నియమం ప్రకారం పనులు చూసుకోకపోతే ఏ పని సవ్యంగా సాగదు. ప్రతిదానికి టైం కేటాయించుకోవాలి. అది నిజమే. చాలా ఏళ్లుగా కేవలం ప్రతిపక్షంలోనే ఉన్న అలవాటులో ఒక నియమం ప్రకారం పనిచేయాల్సిన అవసరం లేకపోయింది. ఇన్నాళ్ళు ఇక గాడిలో పడిపోతారు. అందరూ ప్రతిపక్షంలో వాళ్లే కారుగా. కానీ వాళ్ళు నేర్పుగానే నడుపుకుంటున్నారు. నేననేది కరుణ లాంటి వాళ్ళని గురించి. మీ ముందు కార్యక్రమం ఏమిటి? ఏమో చూడాలి. వీళ్లలో చేరిపోవడం అయింది. ఉన్న పదవి హుళక్కి అయింది. ప్రస్తుతానికి ఎప్పటికైనా నాకు చింత లేదు. పదవిలో ఉన్న మజా చూశానుగా ఇన్నాళ్ళు. వ్యక్తిత్వం చాలా వరకు చచ్చిపోతుంది. మా ప్రభుత్వోద్యోగులలా మాట్లాడుతున్నారే. ఏమిటి తేడా మీకు మాకు? ఒక విధంగా మీకే హాయి. ప్రజలతో చీపురు దెబ్బలు లేవు. మాకు అడపదడప ఆ సత్కారము తప్పదు. ఈ కబుర్లకేం గాని ఇన్నేళ్ల పదవిలో ఉన్న అలవాటుని ఒక్కసారిగా అది పోతే కాస్త పిచ్చెత్తినట్టుగానే ఉంటుంది కొన్నాళ్ళు. కారు బయలుదేరగానే వెనక అరడజను కార్లలో జనం వాళ్ళ పనులకే అయినా వెంబడించకపోతే చిన్నతనం అనిపించే మీకు కొన్నాళ్ళు కష్టమే పాపం. మళ్ళీ మీరంతా ప్రభుత్వ పక్షంలోకి చేరిపోతున్నారు కదా. కొన్నేళ్లకంతా మళ్ళీ యథాప్రకారం. అందుకే పెద్దలు మీలాంటి వారి నిఘా మా మీద అహర్నిశలు ఉండాలన్నారు. అది అక్షరాల నిజం. ప్రజలు మత్తులో పడకుండా, మీ చుట్టూ చేరి భజనలు చేయకుండా, మంచి చేసినప్పుడు మెచ్చుకొని, చెడు చేసినప్పుడు ధైర్యంగా ఖండించగలిగితేనే ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుంది. మీరు రాజకీయాలలో ఎలా లేరా అని నా ఆశ్చర్యం. మీరంతా చేస్తున్న నిర్వాకం చాలులేండి అందామే మాటలు మార్చేస్తూ. హాస్యానికి అనడం లేదు. అసలు ఓటున్న ప్రతి వ్యక్తికి కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉండాలంటాను నేను. అంతవరకు పర్వాలేదు. బొడ్డూడని పసికూనల్ని కూడా రేపెట్టడానికి ప్రయత్నిస్తారు కదా మీ స్వార్థాలకు. అదన్యాయమే. ఇంతకీ కరుణకేం చెప్పను? మీరు కొత్త ఇంటికి ఎప్పుడు మారుతున్నారు? రేపు. అయితే 1-2 రోజులు పోయాక కలవమంటాను. అప్పటికి మీరు కొత్త ఇంట్లో కుదుటపడడానికి అవకాశం ఉంటుంది. మీ ఇష్టం. అయినా ఎందుకు ఆయనంత ప్రత్యేకంగా కలుసుకోవాలనుకుంటున్నారు? ఊరికేనేమో. నేను కలిసినట్టే కావచ్చు. పోనీ నేనే ఆయన్ని కలుస్తానని చెప్పండి. ఇప్పుడు మరీ బాధ్యతలు ఎక్కువయ్యాయి కదా ఆయనకు. టైం దొరకకపోవచ్చు. అసలు అందుకే ఆ గుంపుల మధ్య నుంచి పారిపోయి కాసేపు శాంతిగా మీ దగ్గర గడుపుదామనుకుంటున్నాడేమో. ఆయనకు కూడా శాంతి కావాలా? భలే అడిగారు అన్నాడు గట్టిగా నవ్వుతూ. నిజంగానే ఆయనకు అశాంతిలోనే తప్ప ఊపిరి సలపదేమో అనిపిస్తుంది.
ఎప్పుడు ఏదో హడావిడి తీవ్రత ఇలాగే కనిపించారెప్పుడూ నాకు. ఒకచోట స్థిమితంగా ఉండి సుఖపడగల మనిషిలా కనపడరు. అది కొంతవరకు నిజమే. కాలేజీలో చదివేటప్పుడు కూడా అలాగే ఉండేవాడు. అయితే తెలివిగా ఉండేవాడు. ప్రొఫెసర్లంతా రెస్ట్లెస్ సోల్ అనేవారు ప్రేమగా. ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడు. సరిగ్గా మీ మామయ్య అతనికి వ్యతిరేకం. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఎంతో శాంతంగా నెమ్మదిగా ఉండేవాడు. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నాడు. తమాషా ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరి ధ్యేయము ఒక్కటే. మనస్తత్వాలు వేరవడంతో మార్గాలు వేరయ్యాయి. ఇప్పుడు ఇంచుమించు ఒకటే అయినట్టు కదా అందరూ కలిసిపోవడంతో. అనుకోవాలి మరి, చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. మర్చిపోయాను మీకో సంగతి చెప్పడం మాటల్లో పడి. ఏమిటది? మామయ్య దుర్గాబెన్ జేపీ దగ్గరికి వెళ్ళారు. దేనికో చెప్పుకోండి. మీరు చెప్పే ధోరణిని బట్టి చూస్తే చెప్పుకోలేను అనిపిస్తోంది. పెళ్లి చేసుకోవడానికి. ఆశ్చర్యమే, ఎలా ఒప్పుకున్నాడబ్బా? చాకచక్యం దుర్గాబెన్దే. మీదేమీ లేదా? ఆవిడ్ని బలపరచడమే నా వంతు. ముఖ్య పాత్ర మీదేనన్నమాట. పోనీలేండి, అతని ఆలనా పాలన ఆవిడ చూసుకుంటుందిక. కార్యవర్గ సభ్యుడిగా ఉండడానికి ఒప్పుకున్నాడు అని వినగానే పర్వాలేదిక అనుకున్నాను. ఇప్పుడిక గాడిలో పడిపోతుంది అతని జీవితం. పడిపోయినట్లే. అలాంటప్పుడు మీరిల్లు పూర్తిగా అతని పేరున రాయడం బాగా ఆలోచించారా? ఆలోచించేదేముంది? దాని అవసరం తనకే ఎక్కువ ఉంది. ఇల్లాలొస్తోంది కనుక. మా అమ్మ బ్రతికుంటే చాలా సంతోషపడి ఉండేది. తనను ఎలాగైనా ఒక ఇంటివాడిని చేసి జీవితంలో కుదుట పడేటట్టు చెయ్యాలని, దానికి తగినంత సమయం లేక మృత్యుముఖంలో ఉండి నన్నైనా సరే మామయ్యకిచ్చి చెయ్యాలనుకుంది. ఆవిడకంత ప్రేమ తమ్ముడంటే. నేను తన కడుపున పుట్టానన్న మాటే గాని తనకి మామయ్యే సర్వస్వము. రాజకీయాలలో మునిగి తేలే వాళ్ళందరికంటే అమ్మకే దేశభక్తి ఎక్కువగా ఉండేది. నా మీద కన్న ప్రేమ తప్పితే తన ఆశయాల ప్రకారం పెంచగలిగిన అవకాశం లేకపోవడం వల్లనో ఏమో నా పట్ల ఒక విధమైన నిర్లిప్తతతో ఉండేది. మీరిలా ఉండిపోతే మీ అమ్మగారు ఆత్మకు తృప్తిగా ఉంటుందంటారా? నాకేం, హాయిగా ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను. ఏ బాధరబందీలు లేవు. నిజంగానే హాయిగా ఉన్నారా? పోనీయండి, మీతో వాదించడం కష్టం. నేను రేపు వెళ్తున్నాను. ఇక ఇక్కడికి మాటిమాటికి రావడం పడదు. వీలైతే వెళ్లే ముందు మళ్ళీ కలుస్తాను. మీకు టెలిఫోన్ కనెక్షన్ కూడా జాప్యం కాకుండా ఇస్తారట. వేడిలో వేడిగా పూర్వపు హంగులన్నీ తిరిగి అమర్చుకోకపోతే తర్వాత పనులు త్వరగా కాకపోవచ్చు అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు రవికాంత్. రాజీకి అనుకున్న ప్రకారం ఇల్లు, ఫోను అన్నీ సమకూరాయి. ఫోన్ రాగానే ముందు అనంత్కి ఫోన్ చేసింది తన నెంబర్ చెబుతూ. సరిగ్గా సమయానికి ఫోన్ చేశావు. ఇప్పుడే కరుణాకర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నీ నెంబర్ కోసం. ఇంకా ఫోన్ కనెక్షన్ రాలేదనుకుని మీ ఇంటి నెంబర్ మాత్రం చెప్పాను. మా డైరెక్టరే కాదు, నేను కూడా కాకా పట్టాలనుకుంటాను నిన్నిక అన్నాడు అనంత్ నవ్వుతూ. అదే చేయండి, అందరితో పాటు మీరు. హేళన అందామె కాస్త రోషంగా. హేళన కాదు, నిజంగా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎంతమంది నీలా ఇన్ని సమస్యలను ఎదుర్కొని మొక్కవోకుండా నిలబడుతారో చెప్పు. సమస్యలు ఎదురైతే ఎవరికైనా తప్పదు ఎదుర్కోక. ఒడ్డునున్నప్పుడు అలా అనిపించవచ్చు. ఇంతకీ కరుణాకర్కి ఏమిటట అంత పెద్ద పని? నాతో రవికాంత్ గారితో కూడా చెప్పారట కలవాలని. నేనెలా చెప్పగలను అతను ఎందుకు నేను కలవాలనుకుంటున్నాడో? తీపి ఉన్న చోటకి చీమలు చేరినట్టు టాలెంట్ ఉన్న చోటకి నలుగురు చేరతారు. ఆహా, ఏమి ఉపమానమండి. ఒక్క నిమిషం, బెల్ మోగుతోంది, ఎవరో వచ్చినట్టున్నారు, తర్వాత ఫోన్ చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది. తలుపు తెరవగానే కరుణాకర్ రండి రండి అని ఆహ్వానించింది లోపలికి. కరుణాకర్ గది 4 మూలలా పరికిస్తూ కూర్చున్నాడు. మీరేమైనా తిన్నారా అసలు పొద్దుట్నుంచి? అందామె అతన్ని పరిశీలనగా చూస్తూ. లేదు, తినడానికి టైం లేకపోయింది అన్నాడు తికమకగా. ఉండండి, ఇప్పుడే వస్తానంటూ వారపత్రిక ఒకటి అతని ముందు పడేసి వంటింట్లోకి జొరబడిందామె. ఆమెను వారించడానికి కూడా ఓపిక లేనట్టు కళ్ళు మూసుకుని అలాగే అలసటగా కూర్చుండిపోయాడు సోఫా వెనక్కానుకుని. కాసేపటికి ప్లేట్ చప్పుడు విని కళ్ళు తెరిచాడు. టోస్టు, ఉప్మా ముందు పెట్టి ఉంది. ఆమె వంక చూసి కృతజ్ఞతగా నవ్వి టోస్ట్ కొరకడం మొదలుపెట్టాడతను. అతను టిఫిన్ తినే వరకు ఎదురు చూస్తూ కూర్చుంది. తినడం అయిపోతూ ఉండగా అతనితో పాటు తనకి కాఫీ తెచ్చుకుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే తినడం పూర్తయ్యే వరకు ఎదురుగా చూస్తూ కూర్చునేది. ఈ మధ్యకాలంలో ఎవరూ ఇలా పెట్టలేదు అన్నాడతను, కళ్ళల్లో తిరుగుతున్న చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు కృతజ్ఞత కూడా మేళవించి. ఎలా ఉంది జీవితం? ఇదిగో ఇలా ఉంది. చేయవలసిందంతా ముందుంది. ఎన్నికలలో విజయం మా కార్యక్రమానికి నాంది మాత్రమే.
ఎన్నెన్నో సమస్యలు గెలిచిన మరుక్షణమే గారడీ చేస్తున్నట్టుగా అన్నీ మేము పరిష్కరించగల అనుకోవడం శుద్ధ అవివేకం. టైం పడుతుంది. ఈ లోపున ప్రజలలో అసంతృప్తి బయలుదేరినా ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంత అవస్థ పడింది వ్యర్థమే అవుతుంది. ఒక్క క్షణం మేం వృధా పోనివ్వడానికి వీల్లేదు. రోజుకి 24 గంటలుంటే 48 గంటలు పనిచేసినా చాలు. ఈ మాత్రం నిజాయితీతో ప్రజల కోసం పాటుపడే వాళ్ళ చేతుల్లో దేశం ఉంది అంటే తాత్కాలికంగా ఎప్పుడైనా ప్రజల్లో అసంతృప్తి తలెత్తినా అది దానంతటదే సమసిపోతుంది. భయపడవలసింది ఏమీ లేదు. కానీ మీరు మాత్రం మీ పనిలో డీలా పడిపోకూడదు. ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నాం. కానీ మాలోనూ అన్ని రకాల అవకాశవాదులు చేరుతున్నారు. అందరూ అలాంటి వారిని నేననను. వాళ్ళేమైనా చిక్కులు తెస్తారేమోనని నా భయం. ఈ భయాలు, ఈ గొడవలు కొద్ది క్షణాలు మర్చిపోదామని పారిపోయి వచ్చాను ఇక్కడికి. నిజంగా. కానీ ఎక్కడికొచ్చినా నా మనసు నన్ను కుదురుగా నిలవనీయదు. మీరొక పని చేయాల్సింది, మనసుని వదిలేసి రావాల్సింది. బాగా చెప్పారు అన్నాడతను నవ్వుతూ. నవ్వాపి, మీకు ఈ సంగతి తెలియదు. కాలేజీలో స్నేహితులు నాకు మనసే లేదని ఎగతాళి చేసేవారు. రవికాంత్ మరీను అన్నాడు. బహుశా వాళ్ళ ఉద్దేశం మీ మనసులో వాళ్ళకి స్థానం లేదేమో. ఎప్పుడూ దేశం, ప్రజలు వీటితో నిండిపోయి ఉంటుందని అయుండొచ్చు. మీకేమైనా జ్యోతిష్యం లాంటిది వచ్చా? ఇతరులని ఇట్టే పసిగట్టే విద్య కలదనుకుంటాను. పాపం మా అమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా నీ మనసులోకి వస్తానట్రా అసలు అంటూ. అది న్యాయమే. ఆవిడ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా మరి? ఆవిడకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. నేను అటు పక్కలకి వెళ్ళినప్పుడు చూసొస్తూ ఉంటాను. ఇంకేం చేయగలను చెప్పండి? మీరు అలా అడిగితే నేను చెప్పగలిగిందేముంది మీకు? ఆవిడ ఒంటరిగా ఎంతకాలం గడపగలరు? అయినా మీరెక్కడ ఇబ్బందులు పడుతున్నారో, ఏమైపోయారో అన్న బెంగ ఆవిడ్ని తినయ్యదా? నన్ను కన్నందుకు ఆవిడకా బాధ తప్పదు. ఎప్పుడెవరికి నా అవసరం ఉంటుందో, ఎక్కడ ఏ పరిస్థితుల్లో నేనుంటానో నాకే తెలియదు. నేనేం చేయను చెప్పండి? ఇప్పుడు పార్టీ కార్యదర్శి అయ్యారు కదా. ఇక్కడ నెలలో కొన్ని రోజులైనా స్థిరంగా ఉండడానికి వీలవుతుంది కదా. మీ అమ్మగారిని పిలిపించుకుంటే మీకు వేళాపాళ్ళకి భోజన సదుపాయం ఏర్పడుతుంది. ఆవిడకు పెద్దతనంలో అంత ఒంటరితనం అనిపించదు. ఏమిటి మీరు మా అమ్మ తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడుతున్నారు? పోనీ మీరు పిలిపించుకోండి ఆవిడ్ని నా తరపున. నేనా మీ తరపున అంటే? నాకెలా చెప్పాలో తెలియడం లేదు. ఇలాంటి అవస్థ నాకెప్పుడూ రాలేదు అంటూ లేచి సిగరెట్ ముట్టించుకొని వెనక్కి తిరిగి కిటికీలోంచి బయటికి చూస్తూ, ఎలాంటి అవస్థ వచ్చింది మీకు ఇప్పుడు? నా కారణంగా కాదు కదా కొంపదీసి? మీ కారణంగా నాకు కాదు వచ్చింది అవస్థ, నా కారణంగా మీకు వచ్చింది అవస్థ అన్నాడు ఆమె వైపుకు తిరిగి. నాకెవరి కారణంగానూ రాలేదు. మీరు రాకపోతే మరొకరు నాకు తెలుసునని అభియోగం తెచ్చేవారు. ఆ రోజులు అలాంటివి. నాలాంటి అమాయకులు చాలామంది అలాంటి చిక్కుల్లో చిక్కుకున్నారు అకారణంగా. మీరెంత తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నించినా సత్యాన్ని కాదనలేరు. నేను కాకుండా మరెవరి గురించి అభియోగం తెచ్చినా మీకు మరీ అంతటి కఠిన శిక్ష విధించేవారు కాదు. నిజానికి చాలామంది అమాయకుల్ని బాధించినంతగా నన్ను బాధించలేదు అని మీరనుకుంటున్నారు. నేనలా అనుకోవడం లేదు. మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించారు. ట్యూబెక్టమీ వాళ్ళు చేసి నేను చేసినట్టుగా మీతో రాయించారు. ఆమె తెల్లబోయింది. మీకెలా తెలుసా సంగతి అంది. రికార్డుల్లో చూశాను. అయితే వినండి. అది నేను రాయలేదు, వాళ్లే రాశారు. నన్ను సంతకం పెట్టమన్నారు. నేను నిరాకరించాను. మన పరిచయాన్ని గురించి ఉన్నదున్నట్టు రాసి సంతకం పెట్టాను. ఆ సంతకం చూసి వాళ్ళు రాసిన దాని మీద నా సంతకం వాళ్లే పెట్టుకున్నారు. నేను రాసింది చింపేశారు. పోనివ్వండి, ఇక ఆ సంగతులు మర్చిపోండి. నేను పెద్ద డాక్టర్ని సంప్రదిద్దామనుకుంటున్నాను దానిని సరిదిద్దడానికి. ఇప్పుడు దానికి వచ్చిన తొందర ఏముంది? ఇప్పుడు పిల్లలు పుట్టరే అన్న బాధ, తొందర ఎవరికి? కానీ అది మా కనీస ధర్మం కాదా? పోనీయండి, నెమ్మది మీదే చూడొచ్చు నా విషయం. తిరిగి ఆపరేషన్ చేసినా అదెంతవరకు సఫలమవుతుందో చెప్పలేం. నేను ఇవాళ మీతో ఒక సంగతి మాట్లాడదామని వచ్చాను. మొన్న మీ మామయ్యతో కూడా మాట్లాడాను. ఆయన తనకు అభ్యంతరం లేదన్నారు. పైగా సంతోషపడ్డట్టు కూడా కనబడ్డారు. నేనే ఈ విషయం మీతో కదిపితే బాగుంటుందన్నారు. ఏ విషయం? అంది కొంచెం అసహనంగా. మీరు మరో విధంగా అనుకోకపోతే మనం కలిసి ఉందాం. ఆమె తెల్లబోయింది. కంగారు పడకండి, పెళ్లి చేసుకునే
అయితే మిమ్మల్ని సుఖపెడతానని మాత్రం వాగ్దానం చేయలేను. నాతో జీవితం సుఖప్రదం ఎప్పటికీ కాదు. ఇవాళ పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం పార్టీ చేతుల్లో ఉంది. అందుచేత నేను శ్రీకృష్ణ జన్మస్థానం ఇప్పట్లో సందర్శించాల్సిన అవసరం ఉండదు. రేపు కర్మకాలి మా పార్టీ ప్రభుత్వంలోంచి పడిపోతే నా పరిస్థితి చెప్పలేను. ఒకవేళ మా పార్టీయే ప్రభుత్వంలో ఉన్నా రేపు నాకు మా వాళ్ళకి సరిపడకపోవచ్చు. ఏ కొంచెం డీలాతనం కనబడినా మా వాళ్ళ మీద కూడా విరుచుకుపడగల సమర్థుడిని నేను. అందుచేత నాతో జీవితం సాఫీగా ఉండదు. కానీ ఒక్కటి చెప్పగలను, మిమ్మల్ని కలలో కూడా అగౌరవంగా చూడను. మీరంటే నాకు చాలా ఆరాధన ఉంది. మీకున్న నిబ్బరం చాలా ధైర్యవంతులనుకున్న మగవారికి కూడా ఉండదు. నన్ను ముఖ్యంగా ఆకర్షించింది మీ ధైర్యం. ఏ వ్యక్తికి, ముఖ్యంగా ఏ స్త్రీకి జరగకూడని అన్యాయాలు జరిగాయి మీ పట్ల. అయినా మీరు స్థైర్యం కోల్పోలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు వికలం చేసుకోలేదు. నేనొకటి అడుగుతాను, మీ వ్యక్తిగత విషయం దాచుకోకుండా నిజం చెబుతారా? అడగండి. మీరెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? అతను ఒక్క క్షణం ఆమె ముఖంలోకి మొదటిసారిగా నిశితంగా చూసి తర్వాత పెద్దగా నవ్వాడు. నిజం చెప్పమంటారా? ప్రేమించాను, ఒక్కరిని. ఇంకా ప్రేమిస్తున్నారా? ఇంకా ప్రేమిస్తాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను. మరి అలాంటప్పుడు నన్నెలా పెళ్లి చేసుకోగలరు? అందుకే ఇన్నాళ్ళు నేను పెళ్లి మాట తలపెట్టుకోలేదు. పెళ్లిని గురించి ఆలోచించడానికి కూడా తీరిక లేకపోయింది. అమ్మ ఎంతగా పోరినా. కానీ ఇప్పుడది నా కర్తవ్యం అనిపిస్తోంది. మీకు కర్తవ్యం అనిపించింది కనుక మీరు మరెవరినో ప్రేమిస్తున్నా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడాలన్నమాట. ఇటు వినండి నా మాట ఒకసారి. నేను ప్రేమించేది ఏ ఒక్క వ్యక్తినో కాదు, దేశాన్ని, ప్రజల్ని. దానిని మీరు ప్రేమనండి, మరేమైనా అనండి. మీ మనసంతా దేశం, ప్రజలతో నిండిపోయి ఉంది. ఏ ఒక్క వ్యక్తో దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడం వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ప్రేమను ఏ ఒక్క వ్యక్తితో పరిమితం చేయలేరు మీరు. ఆ రికార్డు చూడడం వల్ల నన్ను చేసుకోవడం మీకు కర్తవ్యంగా తోచింది. దానిని గురించి మర్చిపోండి. ఒకవేళ నిర్బంధంలో వాళ్ళు నన్ను హింసించి చంపి ఉంటే మీకే కర్తవ్యం ఉండేది నా పట్ల? ఆ రికార్డు లేదనుకోండి, లేదా నేను బ్రతికిలేననుకోండి, నా పట్ల మీకే కర్తవ్యమో ఉండేది కాదు. ప్రజలలో నేనొక దానినని, ప్రజల పట్ల మీరు మీ కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేరిస్తే నా పట్ల కూడా నెరవేర్చినట్లే. ఉపన్యాసం ఇస్తున్నాను అనుకోకండి. పెళ్ళి, ప్రేమ పట్ల నాకింకా కొన్ని ఆశలు, అపోహలు ఉన్నాయి. నన్ను ఈ విషయంలో నిర్బంధించకండి. మీరు చూపిన ఈ ఆదరాన్ని నేనెన్నటికీ మరవలేను. అతను ఆమె చెప్పిందంతా విని తలంచుకున్నాడు. తర్వాత నెమ్మదిగా తలెత్తి ఆమె వంక చూసి నవ్వి, ఓహ్, యు ఆర్ గ్రేట్. మీకెప్పుడైనా నా అవసరం కలిగితే ఏ విధమైన సంకోచం లేకుండా తెలియచేస్తారు కదూ అన్నాడు. ఆమెకు ఒకప్పుడు రవికాంత్ కూడా అలాగే అనడం గుర్తుకొచ్చింది. మీకలాంటి స్నేహితుడు ఉన్నాడంటే నాకెంతో గర్వంగా ఉంది. మనకట్టే పరిచయం లేని రోజుల్లోనే నా జబ్బులో ఆదుకున్నారు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో మీరు కనబడి నన్ను కనిపెట్టి చూసి ఉండకపోతే ఏమై ఉండేదాన్నో తెలియదు. అలాగే అనుకోకుండా నేనే ఆపదలో ఉన్నా మీకై మీరే తటస్థపడొచ్చు అంది. కాసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు. ఈ మనిషిలో మార్పు రాదు. పోరాటం, ఆరాటం ఇవి లేందే బ్రతకలేడు అనుకుందామే తలుపులు మూస్తూ. ఆ రోజు రాజీకి ఆఫీస్ లేదు. క్రిందటి ఆదివారం ఏదో కార్యక్రమంలో పనిచేయడంతో ఆ రోజు తనని కావాలంటే సెలవు తీసుకోమన్నారు. తనకి బద్ధకమనిపించి ఇంట్లోనే ఉండిపోయింది. పని పాట లేకపోవడంతో ఏదో ఆలోచిస్తూ పడుకుంది. డోర్ బెల్ మోగింది. టైం 3 అయింది. ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసింది. చంద్ర నిలబడున్నాడు. మీరివాళ ఆఫీస్కి రాలేదు కానీ భలే కబురు మిస్ అయిపోయారు అన్నాడు కూర్చుంటూ ఉపోద్ఘాతంగా. ఏమిటది అంది రాజీ నవ్వుతూ ఎదురుగా కూర్చుని. డైరెక్టర్ని సెలవులో వెళ్ళమని తాకీదొచ్చింది. ఎంక్వైరీ జరుపుతారట. మనల్నందరినీ లేనిపోని కేసుల్లో ఇరికించడమే కాదు, డబ్బు కూడా మింగేశాడట. అక్కడ ప్రోగ్రాం అయింది, ఇక్కడ ప్రోగ్రాం అయింది అంటూ కాస్తో కూస్తో సోదరి కుముద్కి కూడా అందులో పాలుందని అంటున్నారు. ఇంకా ఆవిడకు తాకీదు రాలేదు. నిజమా ఏమిటి? మనల్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదట. డైరెక్టర్కి కుడిభుజంగా ఆర్టిస్టులందరి మీద నిఘా జరిపింది. ఒక వెలుగు వెలిగింది కదా. అయితే కష్టమే తనకి. నా ఉద్దేశం ఆవిడ తప్పించుకుంటుందనే. అసలు ఇప్పుడు డైరెక్టర్ని గురించి బోగట్ట తనే ఇచ్చిందట మంత్రిగారికి. వాళ్ళిద్దరూ కలిసే వచ్చారే నా దగ్గరకు ఒకసారి మధ్య. అది మొదట్లో, తర్వాత అర్థం చేసుకుంది పరిస్థితి. ఇక అతనితో తిరిగితే తనకి ముప్పే అనుకుంది. ప్లేట్ ఫిరాయించింది. ఆయన దగ్గర ఆయన మాట చెబుతూనే మంత్రిగారి దగ్గరికి పోయి ఏమి ఊదిందో తెలియదు. అది చాలా అన్యాయం. మేమందరము అదే అనుకుంటున్నాం.
డైరెక్టర్కి ఒక్కడికే కాదు శిక్ష, ఈవిడిని ఇరికించాలని చూద్దాం. వాళ్ళకే తెలిసొస్తుంది ఈవిడి సంగతి. నీకెలా తెలిసాయమ్మా తల్లి ఈ వివరాలన్నీ అని ఆరా తీయరా. తర్వాత తనే గొప్ప తెలివైన దాన్ని అనుకుంటుంది. అతి తెలివి ఎప్పటికీ ముప్పే. దానివల్ల ఆవిడకొచ్చిన లాభం ఏమిటి? ఏమీ లేదు. పెళ్లి పెటాకులు లేవు, వేరే వ్యాపకాలు లేవు. అందరికీ నీతి బోధలు చేస్తూ ఉపన్యాసాలు ఇవ్వాలనే ఉబలాటం, తనేదో పెద్దరికం వహించాలి అన్నింటిలో అనే తాపత్రయం, ఏదో వంకన అవసరానికి పనికొస్తారనుకునే వాళ్ళని కలేసుకొస్తుంది. ఇక్కడిదక్కడ చెబుతుంది, అక్కడిదిక్కడ చెబుతుంది. వాళ్ళు ఈవిడ వీళ్లకు దగ్గర అనుకుంటే వీళ్ళు ఈవిడ వాళ్లకు దగ్గర అనుకుంటారు. అలాంటి వాళ్ళకే రోజులు. ఏం రోజులండి, అది ఒక బ్రతుకేనా? ఇవాళ మనం ఆవిడ్ని గురించి ఇలా ఇష్టపడుతున్నాం, ఇంకా ఎంతమంది ఆవిడ్ని ఈసరించుకుంటున్నారో. అలాంటి వాళ్ళకి ఎక్కడైనా నిజమైన ఆప్యాయత ఆపేక్ష లభిస్తాయంటారా? పోనివ్వండి, మనం నోరు పాడు చేసుకోవడం దేనికి? అలా అంటే ఎలాగండి? ఇలాంటి వాళ్లను రామ అనకూడదు. మనిద్దరికీ ఆవిడ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఎన్నెన్నో కల్పించి చెప్పింది. నేను ఆనంద మార్గినని చెప్పిందట. మీ శీలాన్ని గురించి ఆవిడకి అనుమానం ఉందట. మంచిదే. అయితే ఆవిడకు సంబంధించిన వ్యక్తులెవరూ చెడిపోలేదు కదా నా దగ్గరికి వచ్చి అందామె నవ్వుతూ. మీరలా తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు? నా రక్తం ఉడికెత్తిపోతోంది. ఏం లాభం చెప్పండి? మనం ప్రపంచం నోరు ముయ్యగలమా? లేదా మనకు నచ్చినట్లు మాట్లాడించగలమా? వాళ్ళ స్థాయిని బట్టి ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. ఇక వదిలేయండి ఆ సంగతి. చచ్చిన పాముని ఇంకేం చంపుతాం? ఆవిడిప్పటికే ఇబ్బందులో చిక్కుకుందంటున్నారుగా. అయినా తాను నిర్దోషిననే చెబుతోంది కదా. ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టించాలి. ఏ ఎండక గొడుగు పట్టుకొని తన సంగతేదో తానేడిస్తే నేనిలా మాట్లాడేవాడిని కాను. ఇతరుల మీద విరుచుకుపడుతుంది కదా. పోనివ్వండి, జరిగిన వాటిని గురించి మనం మర్చిపోవడం మంచిది. మళ్ళీ మనకన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి కదా. నిజంగా దోషులు అనుకున్న వాళ్ళని ప్రభుత్వమే పట్టుకుంటుంది. పట్టివ్వడం మన కర్తవ్యమేమీ కాదు. ఆ పనికి తగిన సిబ్బంది ఉండనే ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారులెద్దురు. మీలాంటి వాళ్ళ మెతకతనమే వాళ్ళు పేట్రేగిపోవడానికి కారణం. ఇంతకీ నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను మీ దగ్గరికి. మన యూనిట్లో ఒక పోస్టుని గిరిజనుల కోసం కేటాయించారు. నాకు తెలిసిన ఒక గిరిజన వ్యక్తి దానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే సరైన గిరిజన వ్యక్తి దొరకలేదనే నెపంతో ఆ పోస్టుని మరో వర్గానికి బదిలీ చేసే ఆలోచన ఉందట. గిరిజనుల విషయంలో నిబంధనలు సడలించి వాళ్ల పోస్టు వాళ్లకే ఇవ్వడం న్యాయం. వాళ్ళ పెద్దలెవరూ లేరా ఇలాంటి విషయాలు చూడటానికి? హరిజనులకున్నట్లుగా అన్ని ప్రాంతాల గిరిజనుల్ని కలేసుకుని వారి హక్కుల్ని కాపాడేందుకు తగిన మోతాదులో పెద్దలు ముందుకొచ్చినట్లు కనబడరు. ఇందులో మనం చేయగలిగిందేముంది? మన ముఖ్య సలహాదారుడు మీకు తెలుసును కనుక మీరు ఆయనతో ఇతన్ని గురించి ఒక ముక్క చెప్పాలి. నా మాట ఆయన ఎంతవరకు ఖాతరు చేస్తారో నాకు తెలియదు. ఆయన స్వయంగా గిరిజనులకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేశారు. ఆయన సెలక్షన్ బోర్డులో ఉంటే ఎలాంటి అన్యాయం జరగదని నా నమ్మకం. ఆయన ఉండరు, క్రింద వాళ్ళుంటారు. బయట వాళ్ళు కొందరుంటారు. మీ స్నేహితుణ్ణి వెళ్ళి ఆయనను చూడమనండి. నేను మీ అందరిలాగే ఆయన క్రింద పనిచేసేదానిని. నా మాటకు ఆయన విలువిస్తారని అనుకోను. మీరిద్దరూ ఒకే రాష్ట్రం వారు కదా, కనీసం భాష ఒకటవడం వల్ల చొరవగా మాట్లాడటానికైనా వీలవుతుంది కదా అని. నేనెప్పుడు ఆయనకి ఇలాంటి సిఫారసులు చేయలేదు. ఇంతకీ అతను ఎలా పాడతాడు? గొంతు చక్కటిది. తర్వాత మన యూనిట్లో గిరిజనుల ట్యూన్లు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. మీరు అతని సహాయంతో వాళ్ళ ట్యూన్లని మన కార్యక్రమాల్లో ప్రవేశపెట్టొచ్చు. అది నిజమే. అతని వివరాలు నాకు ఇవ్వండి. 2 రోజులు పోయాక వెళ్ళి అనంత్ గారిని కలవమనండి. ఈ లోపున నేను ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను వీలును బట్టి అంది. అలా అందేగాని ఆ విషయం అనంత్తో ఎలా ప్రస్తావించాలా అని మదన పడింది. ఆఫీస్ వ్యవహారాల్లో తాను కల్పించుకుంటే అతను ఎలా అర్థం చేసుకుంటారో. చంద్ర చెప్పిన మాటల్ని బట్టి చూస్తే అతను యూనిట్కి బాగా పనికొచ్చేటట్టున్నాడు. ఏమైతే అయింది. అనంత్తో ఉన్నదున్నట్టు చెప్పేయాలని నిశ్చయించుకుందామే. 5 ఆ ప్రాంతంలో ఫోన్ మోగింది. అవతల అనంత్ గొంతు. ముఖతహా చెప్పడం కష్టమనుకుని ఫోన్లో గబగబా చెప్పేసింది ఆ గిరిజన యువకుని సంగతి. అంతా విని నువ్విలాంటి వ్యవహారాల్లో కలిగించుకోకు. నీ మాట మీద నా దగ్గర పనులవుతాయన్న పేరు నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మెలకువగా తప్పించుకో ఇలాంటి వాటి నుంచి. సరైన వ్యక్తి అనుకున్నప్పుడు సిఫార్సు దేనికి? నాకు మెరిట్ ముఖ్యమని తెలుసు కదా నీకు. ఆ మాటే చెప్పు వాళ్ళతో ఈసారి మళ్ళీ వస్తే అన్నాడు. సారీ, అందుకే మీతో ఎదురుగా చెప్పే సాహసం లేక ఫోన్లో చెప్పేశాను. నేను చెప్పాను వాళ్ళకలాగే. అతను మిమ్మల్ని కలవడానికి వస్తే టైం ఇవ్వండి చాలు. ఆ సంగతి సరే. తమరి వేళ
5 గంటలకి వీలు చేసుకుని ఫోన్ చేశారే, ప్రొద్దుట మాట్లాడుతుంటే నీ దగ్గరికి ఎవరో వచ్చినట్లున్నారు కదా, తర్వాత చెయ్యండి పెట్టేశావు ఫోన్. నీ ఆజ్ఞ మీరకుండా నాకు వీలు చిక్కిన తక్షణం ఫోన్ చేశాను. మీరు జాలగలనా నీ ఆనతి? పాటలు మీకు అనుగుణంగా భలే మార్చుకుంటారు. ఒకసారి గుర్తుందా, ఒక మాట ఒక బాణము ఒక పత్నివ్రతుడు అన్న కీర్తనను ఒక మాటు ఒక బాణము ఒక పత్నివ్రతుడు అని వ్యాఖ్యానించారు. మీకు వీలుగా మెచ్చుకుంటున్నానని సంతోషించే లోపలే చటుక్కున ఒక చురక వేస్తావు. చెప్పకండి కబుర్లు. ఒక్క మాటు ఒక్క పత్నిలానే ఉంది మీ వ్యవహారం. సరిగ్గా దక్షిణ నాయకుడిలా. ఇదెక్కడ అభియోగం? దక్షిణ నాయకుడు లేడు, ఉత్తర నాయకుడు లేడు. అలాగే ఇంకా వీలైతే తూర్పు నాయకుడు పడమర నాయకుడు కూడా అవుతారు. దేశం 4 చెరుగుల అన్నట్టుగా ఉంటుంది మీ వ్యవహారం. ఇంకా నయం, వాయువ్య మూల ఆగ్నేయ మూల అంటూ మరో 4 కూడా నాకు ఆపాదించావు కాదు. పెద్ద నేనేదో లేనిపోని అభియోగాలు మీ మీదికి తెస్తున్నట్లు. మీరందరూ సమర్థులే, కాకపోతే ఒక్కటే సుగుణం. పూర్వపు నాటకాలలో వర్ణించిన దక్షిణ నాయకుడిలా అందరినీ సమానంగా ప్రేమిస్తున్నట్లే నటిస్తారు. ఇవాళ ఏమైంది నీకు? ఇలా సాగుతోంది ధోరణి. ఇటు విను, మనసు విప్పి నాతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది నీకు. అందుకని బెంగతో ఇలా మాట్లాడుతున్నావు. సాయంత్రం ఖాళీగా ఉంటావా? ఉంటే 6:30 ఆ ప్రాంతంలో వస్తాను. లేకపోతే నీ దయ నా ప్రాప్తం అంతే. అవును, అంతా నా మీదే ఆధారపడి ఉంది కదూ. మీకోసం నేనెప్పుడూ ఖాళీగానే ఉంటాను. ఎవరైనా వచ్చి కూర్చుంటే ఆ తలనొప్పి నాది, మీకెందుకులే గొడవ. నేను ఖాళీగా ఉండడమే కదా కావాల్సింది అన్నట్టు పొద్దుటొక తమాషా జరిగింది. ఏమిటది? ఫోన్ మీద చెప్పేది కాదది. మనం కలుసుకున్నప్పుడు చెబుతాను, మీరు ఊహించుకోలేరు కూడా. నిజమా? సరే అయితే వచ్చాకే చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. రాజీ పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేసి డోర్బెల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. బ్రోగింది డోర్బెల్ కాదు, ఫోన్. ఏం ఫోనో ఎక్కడి నుంచో అని విసుక్కుంటూ ఎత్తింది రిసీవర్. రాజీ, నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ రాలేను, కారణం తర్వాత చెప్తాను. అనంత్ గొంతు. ఆమె నీరు కారిపోయింది. నోట మాట రాలేదు. వింటున్నావా? కోపం వచ్చిందా? సారీ, నేను ఇలా అవుతుందనుకోలేదు. ఆవిడ అనుకోకుండా ఆఫీస్కి వచ్చింది ఇప్పుడే. బాత్రూమ్కి వెళ్ళింది. ఇంతలో నీకు ఫోన్ చేశాను. ఆవిడంటే మిసెస్ సుందర్. ఓ, తనతో హోటల్కి రమ్మని కూర్చుంది. మళ్ళీ రేపు ప్రొద్దుటి ప్లేన్కే వెళ్ళిపోతుందట. కోపం తెచ్చుకోకు, బాధపడకు. ఫోన్ ఆగిపోయింది. రిసీవర్ నెమ్మదిగా కింద పెట్టేసింది. నిస్పృహగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. ఎంతగా ఎదురు చూస్తోంది అతని రాక కోసం. ఎన్నెన్నో ఊహించుకుంది. కరుణాకర్ విషయం అతనితో చెప్పి ఎన్నెన్నో తమాషాలు చేసి అతన్ని ఏడిపించాలనుకుంది. తానెంతగా అప్పుడు అతనితో ఉండాలని తహతహలాడిందో, ఎంతగా అతని రాక కోసం ఎదురు చూసిందో. అప్పుడే అతనికి తన దగ్గరికి వచ్చే అవకాశం చిక్కలేదు. తన అవసరానికి తన కోరికకు అనుగుణంగా ఏ పని సాగదు. అతనికి వీలైనప్పుడు అతని కోరికానుసారమే ఏది జరిగినా తానేమీ చెయ్యలేదు. నిస్సహాయంగా ఒంటరిగా బాధపడడం మినహాయించి తన ఒంటరితనంలో తన నిస్సహాయతలో పాలు పంచుకునే వీలు అతనికి లేదు. ఇలా జీవితమంతా అతని కోసం వేచి ఉండడం, తపిస్తూ ఉండడమే. ఇదే నా జీవితం. అతన్ని మర్చిపోగలిగితే, అతని నుంచి దూరంగా వెళ్ళిపోగలిగితే, అతని నుంచి దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన అతన్ని మర్చిపోగలదా? అతన్ని మనసులో నుంచి తీసేయాలి. ఎలా 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 ఈ బంధాన్ని తెంచేసుకోవాలి? ఆమె గింజుకుపోయిందలా. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దుటికి కొంత స్థిరత్వం వచ్చినట్లు అనిపించింది. ఒక విధమైన మొండితనం ప్రవేశించింది. స్వామీజీ ఆశ్రమానికి ఫోన్ చేసింది. శిష్యుడు పలికాడు ఫోన్లో. 1 వారం రోజుల పాటు సెలవు తీసుకుని అక్కడికి వస్తున్నానని చెప్పింది. అతని ఆశ్రమంలో తనకొక గది ఖాళీగా ఉంచుతానని చెప్పాడు. చిన్న సూట్ కేసులో బట్టలు సర్దుకుంది. ఇల్లు అటు ఇటు సర్దుతూ వద్దన్న ముసురుకున్న ఆలోచనలకు లోనవుతూ తిరిగింది. తండ్రి బ్రతికున్నంత వరకు ఒక రకపు జీవితం, తరువాత హైదరాబాద్లో అదొక రకపు జీవితం. ఏదైనా అప్పటి వరకు పెద్దగా కదలిక లేని జీవితం. అతి మామూలుగా ఏ ఆటుపోటు లేని చెరువు నీటిలా గడిచిపోయింది. తల్లి పోవడం, ఇంత దూరాన ఉద్యోగం, అనుకోని వ్యక్తులతో పరిచయాలు, తన నిబ్బరాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించేసిన ఉప్పెనలాంటి అనంత్ పరిచయం, అతనితో పెనవేసుకుపోయిన తన మనసు. రోజులు క్షణాల్లో గడిచాయి. లండన్ ప్రయాణం, ప్యారిస్ అనుభవం, తరువాత బ్రహ్మరాక్షసుల ఎమర్జెన్సీ. ఆ అనుభవాలు వీటన్నింటికీ లోనై తాను మృతదేహంలా మిగిలిపోయింది. పోస్ట్ మార్టం చేసి కుట్టేసిన ఆకారంలా. పైకి మామూలుగానే ఉంది, కానీ లోపల తానెంతగా చిన్నాభిన్నమైపోయిందో తనకే తెలుసు. ఇన్ని అనుభవాలలో కూడా తనకు తానే మిగిలిపోయింది.
ఎవరి మోక్షానికి వారే పాటుపడాలన్నట్టు ఎవరు తోడుండరు. వ్యక్తి ఒంటరి జీవి. ఆ ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి చేసే యత్నాలే ఈ బంధాలన్నీ. ఒంటరిదానివి అని మాటిమాటికి తన మీద తను జాలిపడే స్థితికి వచ్చింది అంటే ఇక నిష్కృతి లేదు. దానికి అలవాటు పడితే అది చేయగలిగేదేమీ లేదు. బ్రతికున్నంతకాలం ఊపిరితిత్తులతో ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమో మనసుకి ఒంటరితనం అంత సహజమైపోవాలి. ఇలా ఆలోచనలు సొడులు తిరుగుతూ ఉంటే 2 సార్లు ఫోన్ వచ్చింది. తాపీగా వెళ్ళేటప్పటికీ ఆగిపోయింది 2 సార్లునూ. తన మట్టుకు తనకే ఆశ్చర్యం వేసింది. అంత నింపాదిగా ఎలా వెళ్ళగలిగానా అని. అదే క్రితం రోజు వరకు అయితే ఫోన్ మోగడం ఆలస్యం, అనంత్ దగ్గర నుంచేమోనన్న ఆతృతతో పరిగెత్తుకు వెళ్ళేది దాని దగ్గరకు. 3వసారి ఆగకుండా మోగింది. తాను వెళ్లే వరకు రిసీవర్ ఎత్తింది. హలో, అనంత్ గొంతవతల. హలో, 2 సార్లు ఫోన్ చేశాను. ఇంట్లో లేవా? ఇంట్లోనే ఉన్నాను. బాత్రూంలో ఉన్నావేమో. లేదు. మరి 2 సార్లు నేను వచ్చేటప్పటికి ఆగిపోయింది. సామాన్యంగా 3వసారి మోగేటప్పటికే నువ్వు రిసీవర్ ఎత్తుతావు కదా, లేవేమోననుకున్నాను. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగా కోపంగా ఉన్నావు, తెలుస్తూనే ఉంది. కోపమా? దేనికి? నాకు తెలుసు. నీకెప్పుడూ రానంత కోపం వచ్చింది. మీ ఇష్టం, మీరేదైనా అనుకోండి. నాకు కోపం లేదు, తాపం లేదు. రాజీ, సారీ, నిన్న రాలేకపోయాను. ఆవిడ అకస్మాత్తుగా దిగిందిక్కడ. నేను మళ్ళీ ఛార్జ్ తీసుకున్నానని పేపర్లో చదివిందట. లలిత కళ అకాడమీ వాళ్ళు దేనికో పిలిచారట కూడా. 2 కలిసొచ్చాయి. సరాసరి వచ్చేసింది. నేను సెలవులో ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందట ఇక్కడికి. తనకు ఆ సంగతి తెలియక నిన్న చాలా గొడవ చేసింది. సెలవులో వెళ్ళిపోతూ తనకు తెలియజేయలేదని ఆ సంగతి. మళ్ళీ ఎప్పటిపాటే తనే నేనంటే పడి ఏడుస్తుందట. నాకు తన మీదేమీ లేదట. నాకే కష్టం వచ్చినా తనతో మాట మాత్రంగా కూడా అననట. తాను నాకెంత దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తుందో నేనంత తనకి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నానట. ఇలా. రాజీ, వింటున్నావా? నీకు చెప్పి ఉండాల్సింది కాదు. నువ్వు బాధపడతావేమోనైనా అనుకోకుండా నీకన్నీ చెప్పేస్తూ ఉంటాను. తెలివి తక్కువగా. నీ మనసంతా ఎక్కడో ఉంది. ఏదో ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు. ఏముంది ఆలోచించడానికి? రాజీ, ఏమైంది నీకు ఇవాళ? మాట మీద మాటతో కవ్విస్తూ మాట్లాడేదానివి. నిన్న వస్తానని రాలేదనేగా నీ కోపం? ఆవిడ దగ్గరికి వెళ్ళానని బాధ? 2 కాదు. మరి దేనికొచ్చింది కోపం? అసలు కోపం రాందే ఏమో కష్టం మీ ఆర్టిస్టులతో. మీ మనసుకు ఎప్పుడు ఎలా కష్టం కలుగుతుందో చెప్పలేం. ఆవిడ్ని గురించి చెప్పకపోతే నేనేమీ చెప్పడం లేదని, నీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నానని నెపం వేసేదానివి. చెబితే బాధపడుతున్నావు. ఎలా చెప్పు? ఎలాగూ లేదు. నాకే బాధ లేదు. తెలివి తక్కువగా ఎప్పుడైనా నెపం వేశానేమో, కాదనను. ఇంకలా ఎప్పుడూ వెయ్యను. రాజీ, నేను ఆఫీస్ అయ్యాక వచ్చి కలుస్తాను సాయంత్రం. నెపం వేసే హక్కు నీకుంది. అది తెలివి తక్కువ కాదు, సహజమే. నేను సాయంత్రం ఇంట్లో ఉండడం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? డెహ్రాడూన్ వెళ్తున్నాను. డెహ్రాడూనా? మన్సూరి వెళ్దామనా? చల్లగా. అక్కడి నుంచి వెళ్తానేమో. నేను ముఖ్యంగా వెళ్ళేది డెహ్రాడూనే, స్వామీజీ దగ్గరికి. టికెట్ కొనేసావా? లేదు, చాలా బస్సులున్నాయి. అప్పటికప్పుడు దొరుకుతుందట. ఫోన్ చేసి కనుక్కున్నాను. తప్పనిసరిగా వెళ్ళాలా? నేను వెళ్దామని అనుకుంటున్నాను. నేను వెళ్ళొద్దు ఉండిపోమ్మంటే ఉండిపోగలవా? కష్టం. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడొస్తావు? నేను మీకు రాస్తాను. తర్వాత అక్కడి నుంచి. రాజీ బస్సులో కూర్చుని కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపు కూర్చుందో. చల్లటి పిల్లగాలి ముఖాన్ని తాకేటప్పటికీ కళ్ళు తెరిచింది. 2 గంటలు తానలా కూర్చునే నిద్రపోయిందని తెలుసుకునేటప్పటికీ ఆశ్చర్యపోయింది. దోవలో 2 చోట్ల బస్సు ఆగింది, కానీ ఎక్కడా తాను కిందికి దిగలేదు. నిస్త్రాణంగా అలాగే కూర్చుండిపోయింది. డెహ్రాడూన్లో దిగి ఆటో ఎక్కింది. రాజపుర రోడ్డు ముఖంగా చల్లటి గాలి. ప్రాణం హాయిగా ఏటో పోతోంది. రామకృష్ణాశ్రమం, ఏదో హోటలు, మేడలు, పెద్ద పెద్ద భవనాలు. ఆటో పోతోంది అన్నింటినీ దాటుకుంటూ. అలాగే ఆగకుండా ఎప్పటికీ పోతూ ఉంటే స్వామీజీ ఆశ్రమం అంత చక్కటి భవనాన్ని ఊహించుకుందామే. లోపలికి వెళ్ళింది. ఎవరో యువకుడు ప్రశాంతమైన ముఖంతో లోపలికి తీసుకెళ్లాడు. మెట్లెక్కింది. చేతికి లిచీ పళ్ళందుతున్నాయి. పిట్టగోడ మీద నుంచి పండు వెన్నెల, చల్లటి గాలి, అనతి దూరంలో తెల్ల తెల్లగా కొండలు, అతి ప్రశాంత వాతావరణం. ఎవరో టీ గ్లాస్ చేతిలో పెట్టారు. టీ తాగుతూ అలాగే కొండల వంక, ఆ పైన చంద్రుడి వంక చూస్తూ ఉండిపోయింది. స్వామీజీ అటుపక్క కూర్చున్నారు అన్నారెవరో వచ్చి. అటుపక్కకు వెళ్ళిందామే. స్వామీజీ తెల్లటి దుప్పటి మీద కూర్చుని ఉన్నారు. జడలు కట్టిన తల,
హిమాలయాల మీద శివుడిని చూసినట్లు అనిపించింది ఆమెకు. ఆ వెన్నెల్లో వెన్నెలలా చల్లగా నవ్వాడాయన. వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంది. ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో చూసావా అమ్మా అన్నారు. అంది. మాట్లాడాలని లేదు, అలా అక్కడే ఎప్పటికీ కూర్చుండిపోవాలనుకుంది. స్వామీజీ కళ్ళు మూసుకున్నారు ధ్యానంలో. ఆమె అలాగే కూర్చుంది మౌనంగా. అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. లే అమ్మా, లోపలికి పోదాం, చలిగాలి తిరిగింది అని స్వామీజీ లేపే వరకు ఆమెకు బాహ్య స్మృతి లేదు. తన కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళింది. ప్లేట్లో పళ్ళు పెట్టున్నాయి. తిని పడుకుంది. పొద్దుటే లేచి బయటకు వచ్చింది. ఉదయిస్తున్న సూర్యుడు, తెల్లటి కొండలపై అరుణిమ, పచ్చటి చెట్లు, నీలాకాశం. స్వామీజీ శిష్యుడు టీ గ్లాస్ చేతిలో పెట్టాడు. టీ తాగుతూనే చుట్టూ కలయి తిరుగుతూ ఆ సౌందర్యాన్నంతా ఒక్కసారిగా ఆస్వాదించడానికి ప్రయత్నించింది. 9 గంటల ప్రాంతంలో ఎవరో నలుగురు కారులో నుంచి దిగారు. ఒక ఆడావిడ, ఒక చిన్నపిల్ల, 2 మగవాళ్ళు. స్వామీజీ సాయంత్రం 5 గంటలకు గదిలో నుంచి బయటకు వస్తారని విని అందాక ఆ వచ్చిన వాళ్ళు మసూరి పోయి వస్తామన్నారు. స్వామీజీ శిష్యుడు లోపలికి పోయి హడావిడిగా బయటకొచ్చి, మిమ్మల్ని కూడా కారులో వారితో పాటు మసూరి వెళ్ళి రమ్మంటున్నారు స్వామీజీ అన్నాడు. స్వామీజీ ఆజ్ఞ అయ్యాక ఇక తడువు దేనికి అంటూ వాళ్ళెంతో చొరవతో రాజీని వెంట తీసుకువెళ్లారు. కారులో పుస్తకాలతో చదివిన జ్ఞాపకాలు జీర్ణించుకుపోయాయేమో. కొండపైకి వెళ్తున్న కొద్దీ ఏవో పైలోకాలకు, దివ్యలోకాలకు వెళ్తున్న అనుభూతి కలిగిందామెకు. మేఘాల మధ్య నడుస్తూ ఉంటే దూరం నుంచి అందంగా రకరకాల రూపాలు దాలుస్తూ రమ్యంగా రూపొందే ఈ మేఘాలు, కవుల చేతుల్లో వివిధ అందచందాలు పొదవుకునే ఈ మేఘాలు దగ్గరకొస్తే ఉత్త ఆవిరేనా, పొగేనా అనిపించింది. చాలా గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు కూడా కొందరంతే కదా అనుకుందామే. కానీ కొందరు స్వామీజీ ఆశ్రమంలా కనిపించేదానికంటే, ఊహించిన దానికంటే ఎంతో గంభీరంగా, ఉన్నతంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. దగ్గరకు వెళ్ళిన కొద్దీ ఈ ఊహించుకోవడం అంటూ లేకుండా పోయి, ఏది ఎలా అనిపిస్తే అలా, ఎలా కనిపిస్తే అలా ఆనందించగలిగితే బావుండును. అనంత్ కూడా అంటాడు, నువ్వు మరీ ఎక్కువగా ఊహిస్తావు, ఆలోచిస్తావని. ఇన్ని మైళ్ళు అతని నుంచి పారిపోయి వచ్చినా, ఇంత ఎత్తు ఎక్కినా అతని మాటలే గుర్తుకొస్తున్నాయి. అతనితో తన సంపర్కం తన ప్రయత్నానికి మించింది. అతని నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం మాత్రమే తనది అనుకుందామే. మసూరిలో తిరుగుతూ సాయంత్రానికి తిరిగొచ్చేశారు ఆశ్రమానికి. వాళ్ళంతా స్వామీజీ కాళ్ల మీద పడ్డారు ఎంతో భక్తితో. వాళ్ల కోర్కెలేవో నివేదించుకున్నారు. రాజీ వాళ్ళనలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. విధిగా కార్యక్రమంలో ఒక భాగంగా స్వామీజీ పాదాల ముందు పడ్డారు, లేచారు. తమ కోర్కెలు సంకోచం లేకుండా బయటపెట్టారు. తర్వాత తాము బస చేసిన హోటల్కి వెళ్ళిపోయారు. వచ్చిన పని అయిపోయినట్టుగా. రాజీ అడిగింది, స్వామీజీ, నేను వాళ్ళలాగా ఎందుకు లేను అని. నీది వారి మనస్తత్వం లాంటిదే అయితే నువ్వు అలాగే ఉండేదానివి. నువ్వు ఇన్నిసార్లు నా దగ్గర కూర్చున్నావు, ఒక్కనాడైనా ఏదైనా కోరుకోవాలనిపించిందా నీకు? స్వామీజీ, ఇవాళ కోరుకోవాలనుంది, నాకు ఆలోచనలు లేకుండా చెయ్యండి. స్వామీజీ నవ్వారు. కళ్ళు మూసుకొని రోజుకొక గంట మెదడులోకి ఏ ఆలోచన రాకుండా చెయ్యి. కొద్ది రోజులు మధ్య మధ్యలో ఆలోచనలు వచ్చినా ఆ తర్వాత రావు. అలా రోజూ చేస్తే మెదడుకి, మనసుకి బలం చేకూరుతుంది. అలా ధ్యానానికి అలవాటు పడ్డవారు కాని పనేది చెయ్యరు. ఎప్పుడు మంచి సంకల్పంతోనే ఉంటారు. మైల, అశుభ్రత శరీరానికే గాని మనసులో ఏ కల్మషము ఉండదు. పద్మంలా ఉంటుంది. అన్నీ చేస్తున్నా, వింటున్నా ఏది లోపల ఉన్న సూక్ష్మ శరీరానికి అంటినట్టుండదు. నిన్ను నీవే చూసుకుంటున్నట్టుంటుంది. చూడమ్మా, రేపు వాళ్ళు రిషికేశ్ మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తున్నారు కారులో. నువ్వు కూడా వెళ్ళిరా వాళ్లతో. ఆ ప్రదేశాలలో తిరిగితే ప్రకృతి ఒడిలో మనిషికున్న స్థానమే పాటిదో తెలిసొస్తుంది అని ఆదేశించారు స్వామీజీ అనునయంగా. ఆ రాత్రి స్వామీజీ దగ్గర నుంచి తిరిగి తన గదికొచ్చాక రాజీ రాయడం మొదలుపెట్టింది అనంత్కి చెప్పినట్టుగా. ఇంత దూరం వచ్చిన స్వామీజీ సమక్షంలో ఉన్న మీరు గుర్తుకొస్తున్నారంటే నన్ను నేను మర్చిపోయిన క్షణాల్లో కూడా మిమ్మల్ని నేను మర్చిపోలేననిపిస్తోంది. మిమ్మల్ని మర్చిపోవాలన్న నా యత్నం వ్యర్థమే అవుతుందేమో. స్వామీజీ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాను. ఆయన సన్నిధి, ఈ ప్రశాంత వాతావరణం ఎంతో హాయిగా ఉంది. మీరు ఇక్కడే ఉంటే నీలాకాశం క్రింద కొండల కుదురులో మిమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేసేదాన్నేమో. వాతావరణం మనసు మీద కలిగజేసే ప్రభావం చాలా ఘనంగా ఉంటుంది. అయితే దానికి అతీతంగా ఉండడానికి, దాని ప్రభావం మనసు మీద పడకుండా చేయడానికి
మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడేమో. దాంతోనే సంఘర్షణ మొదలు. ఇంతకీ నాకు మీ మీద కోపం వచ్చిందనుకున్నారు కదూ, లేదా ఆవిడ దగ్గరకు వెళ్ళారన్న అసూయతో బాధపడ్డాను అనైనా అనుకుని ఉంటారు. కోపం రాలేదు, కానీ రోషం వచ్చింది. ఒక్క క్షణం, మరుక్షణం నాకెవ్వరూ లేరనిపించింది. ఒంటరితనం ఒక్కసారిగా ఆవహించింది. మీ మీద నాకు నమ్మకం లేక కాదు, మీరు నా దగ్గర లేరని, నా దగ్గరకు రాలేదని నా బాధ. ఈ సమస్య ఎవరి మీదో అసూయకు సంబంధించింది కాదు. మీరు నాకు కావాలి, అహర్నిశలు నాతో ఉండాలి. నా ఆలోచనలలో ఆలోచనగా, ఊపిరిలో ఊపిరిగా అహర్నిశలు మీ ధ్యాసే, మీ ధ్యానమే. మరేది నా మనసుకు తాకదు, మీరు తప్ప, మీతో సంబంధించిన జీవితం తప్ప. మిగతాదంతా ఏదో కలల, తెరమీది ఆటల, ఏది స్థూలంగా మనసు కానదు. చాలాసార్లు మీకేదో చెప్పాలని పక్కకు తిరిగి చూస్తాను, మీరుండరు. మీరు నిజంగా నా దగ్గరికి వచ్చిన కొద్ది క్షణాలు కూడా ఎవరైనా వస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న శంక నన్ను కృంగదీస్తుంది. నాకు అలాంటి దొంగ బ్రతుకు గిట్టదు. మీతో బాహటంగా బ్రతికే వీలు లేదు. బూటకపు బ్రతుకు బ్రతకలేను. రేపు స్వామీజీ శిష్యులతో కలిసి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తున్నాను. ఉత్తరం రాయాలనిపిస్తే స్వామీజీ అడ్రస్కు రాయొచ్చు. ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు చూసుకుంటాను. రిషికేశ్, రుద్రప్రయాగ, గుప్తకాశీ, గౌరీకుండ్, రామబాణ అన్నీ దాటుకుంటూ కేదార్నాథ్ చేరారందరూ. రాజీ కలం కాగితం తీసింది అనంత్కి రాయడానికి. కేదార్నాథ్ యాత్రను గురించి కొంచెం ముందుగా ఊహించుకోలేదు. అందుకనే కాబోలు ఎన్నెన్నో అందాలు గోచరించాయి. ముఖ్యంగా గుప్తకాశీ నుంచి దోబలో ప్రతి అంగుళం ఎంత బాగుంటుందో చెప్పలేను. ఒక అడుగు ఇటైతే అగాధపు లోయలోనే, ఇక అటు కొండపై నుంచి పచ్చటి వాగులు. ఆగి మంచినీళ్లు తాగుతూ ఉండేదానిని. వెంటొచ్చిన వాళ్ళు వద్దంటున్నా, వాళ్ళకి కేదార్నాథ్లో దేవుడిని చూడడం తప్పిస్తే దోవలో ఉన్న ఇంత సౌందర్యాన్ని ఆనందించాలన్న తలంపే లేదు. ఎదురుగా వద్దన్న అగుపించే అందాల్ని కూడా గుర్తించే శక్తి లేకపోవడం ఎంత శోచనీయం. మధ్యలో మేం విడిది చేసిన చోట కొండజాతుల వారితో కబుర్లు వేశాను. ముత్తాత దగ్గర నుంచి మునుమనుముడి వరకు వరుసగా కూర్చున్నారు నా ఎదురుగా. ముత్తాతదే పెత్తనమంతా. ఇంతలో ఒకతను లేచి, వంట చెయ్యాలి అన్నాడు. మీ ఆడవాళ్ళు ఉన్నారు కదా అన్నాను. ఆడవాళ్ళ చేతి వంట మేం తినం, అది వాళ్ళకే అన్నాడు. నాకు ఆశ్చర్యం, ఆనందం. ముఖ్యంగా మన మధ్యతరగతి ఆడవాళ్ళు వంట కోసమే పుట్టినట్టు వంటింట్లోనే మగ్గిపోతూ ఉంటారు కదా. వాళ్ళకి బదులు వంట మగవాళ్ళు చెయ్యాలని నేననను. దానికి ఏదైనా మార్గం లేదా? సులభంగా, ఆరోగ్యప్రదంగా వంట తయారయ్యే మార్గమేదో ఆలోచించాలి. ఇంతకీ ఈ సంగతి వింటే ఉమెన్స్ లిబ్ వాళ్ళేమంటారో. ఆడవాళ్ళంతటి అస్పృశ్యులన్నమాట. వారి చేతి వంట కూడా మగవారికి పనికిరాదు. అందుకే పూర్వకాలంలో నలభీమ పాకాలని పేరొచ్చిందేమో. అసలు మగవాళ్ల వంటే మగవాళ్ళు తినేవారేమో. ఎక్కడ చూసినా ఇక్కడ పాండవులు తిరిగారంటారు, అక్కడ గౌరీదేవి స్నానం చేసిందంటారు, మేం పాండురాజు సంతతి వారమంటారు. చివరలో నేను గుర్రమెక్కాను. మెరుస్తున్న తెల్లటి కొండలు సమీపించేసరికి మనసంతా ఎంతో శాంతితో నిండిపోయింది. దూరం నుంచి ఒక కొండజాతి యువకుడి కంఠాన్ని మోసుకొస్తూ చల్లటి గాలి. గుర్రం కొండల మొగదలలోకి వెళ్ళాను. మహాప్రస్థానం అంటే గుర్తుందా? ధర్మరాజు స్వర్గానికి వెళ్తుంటే అక్కడి వరకు ఒక కుక్క వెంట వచ్చిందన్న కథ. అక్కడి వరకు వెళ్ళి కూర్చున్నాను. ఆ కంఠం ఇంకా మెత్తగా మనసును తాకుతూ వినిపిస్తూనే ఉంది. బావుంది ట్యూన్. ఎక్కడ నగిషీలు లేవు. సూటిగా, ఊపిరి విడిచినంత సహజంగా, తేలికగా, లోతుగా ఉంది. లింగాకారంలో లేదు దేవుడి విగ్రహం. గుండ్రటి, వెడల్పాటి, నల్లటి రాయి. పశుపతి అవతారంలో. వీపు భాగమటది. ఆ రాయిని కౌగిలించుకోవాలని. అది నచ్చింది నాకు. లేకపోతే భగవంతుణ్ణి కూడా దూరంగా నిలబడి చూసి నమస్కరించి రావడమేమిటి? నా గుర్రం వెంట నడిచిన కుర్రవాడు 8వ తరగతి చదువుతున్నాడట. సెలవులు అయిపోయాక చదువుకు వెళ్ళిపోతాడట దిగువకి. తల్లిదండ్రులకి సాయంగా ఉన్నాడు. తల్లిదండ్రులు బంగాళదుంపలు, క్యాబేజీ, గోబీ పండిస్తారట. అంత బీదరికంలోనూ వాళ్లల్లో నిజాయితీ మిగిలి ఉందని చెప్పాడు. మీరొకసారి కొండజాతుల వారిని గురించి మాట్లాడుతూ గుర్తుందా? అది నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూశాను. వెళ్లే దోబలో మంచినీళ్లు తాగి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ ఒక చోట పెట్టి మర్చిపోయాను. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు నన్ను చూచి పరిగెత్తుకొచ్చి ఆ గ్లాస్ చేతికిచ్చాడు భద్రంగా. గుర్రాన్ని నడపడానికి వచ్చిన కుర్రవాడు కూడా ఎంత నిజాయితీ అనుకున్నాను. డబ్బిచ్చినప్పుడు లెక్క చూసుకొని 5 రూపాయలు ఎక్కువిచ్చాననుకొని
వాపస్ ఇవ్వబోయాడు. నేను కావాలని ఇచ్చానని చెప్పాక ఊరుకున్నాడు. వాళ్ళ మధ్య కొంతకాలం ఉండిపోవాలనుంది. వీళ్ళ అలవాట్లను అవగాహన చేసుకుంటూ ట్యూన్లు నేర్చుకుంటూ కొంతకాలం గడపగలిగితే. బద్రీనాథ్ దోవలో జోషిమఠ్ ఎంత బాగుందో. అక్కడ ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుంటే మీరు నా పక్కనే కూర్చున్న అనుభూతి కలిగింది. ఎక్కడికి వెళ్ళినా మీరు విడవడం లేదు నన్ను. దేవుడి దగ్గరికి వెళ్ళినా అతనితో పోటీగా మీరు కనబడుతూ ఉంటే ఎలా? నిజం చెప్పమంటారా? కేదార్నాథ్లో ఆ గుండ్రటి రాతి విగ్రహాన్ని కౌగిలించుకున్నప్పుడు అది దేవుడు కాదు మీరే అనిపించింది. ఆశ్చర్యం, మీలో దేవుడిని చూస్తున్నానా? దేవుడిలో మిమ్మల్ని చూస్తున్నానా? దేవుడున్నాడా లేదా అన్నట్టు మీరున్నారా లేరా? నాకు దేవుడిలో ఒక సుగుణం ఉంది. నేనెలా ఊహించుకుంటే అలాగే ఉంటాడు. ఆవేశం, ఆక్రోశం ఏదైనా నా వైపు నుంచే, కానీ మీరలా కాదుగా. సరేలే, ఏదో పిచ్చిగా రాస్తున్నాను. బద్రీనాథ్ గందరగోళంగా ఉంది కేదార్నాథ్ చూసిన మీదట. దోవ కూడా కేదార్నాథ్ దోవంత సుందరంగా లేదు. దోవ పొడవున ఎర్రటి కొండలు. చూసి చూసి విసుగొచ్చి కళ్ళు మూసుకుంటే మళ్ళీ మీరే. ఇది ఎక్కడ బెడదా? స్వర్గానికి వెళ్ళినా సవతిపోరు తప్పదన్నట్లు కోపం వచ్చినట్టుందే. ఉపమానం మార్చేస్తాలేండి. వెనకటికి రామదాసు భార్య కోసం స్వర్గం నుంచి దివ్య విమానం వచ్చిందట. ఇప్పుడే వస్తాను. ఈ బల్లిముకుడులో అన్నం మెతుకు ఇరుక్కుంది, తీసి కడిగొస్తానందట. అలాగే నాకు విమానం వస్తే కాసేపు ఆగండి, ఆయనకు ఉత్తరం రాసొస్తాను అని చెప్పాల్సి వచ్చేటట్టుంది. రిషికేష్కి తిరిగి రాగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మళ్ళీ కలం కాగితం తీసింది రాజీ. ఇలా లాభం లేదు. ఎక్కిన కొండలు దిగి భూమి మీదికి రాక తప్పదు కదా. వాస్తవాన్ని ఎదుర్కోవాలి. పారిపోలేను. మీ నుంచి ఎంతవరకు వీలైతే అంత దూరంగా బ్రతకాలనుంది. మీకు సమీపంలో ఉన్నప్పుడు మాత్రం మీతో కలిసి బ్రతికేదెప్పుడు కనుక. మీతో ఎన్నో సంగతులు నా మనసులో చెప్పుకునేదానిని. అదెంత అలవాటైపోయిందంటే మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు నిజంగా నా ఎదురుగా ఉన్నారా లేదా, లేక నా మనసులోని మీతో మాట్లాడుతున్నానా అని ఒకసారి తేరిపారా చూసి మరీ మాట్లాడుతూ ఉండేదాన్ని. అలాంటప్పుడు మీరు ఎందుకలా మధ్యలో ఆగిపోయి సంకోచంగా చూస్తావు నా వంక అని అడుగుతూ ఉండేవారు. మీ జ్ఞాపకాలు, మీ తలంపులు నాకు స్ఫూర్తిస్తున్నప్పుడు ఇది మంచిదే ఒక విధంగా అనిపిస్తోంది. ఇంతకీ మీకో మాట రాయడం మర్చిపోయాను. ఆ రోజు సాయంత్రం మీరొస్తే చెప్దామనుకున్నాను. మీరొస్తే బహుశా ఈ ప్రయాణం, ఈ నిర్ణయం వాయిదా పడిపోయేవేమో. ఏవి ఎప్పుడు ఎలా జరగాల్సి ఉంటే అలా జరిగి తీరుతాయి, మనం కావాలన్నా వద్దన్నా. ఆ రోజు పొద్దుటే మీరు ఫోన్ చేసినప్పుడు డోర్బెల్ నొక్కింది ఎవరనుకున్నారు? ఊహించుకోలేరులే, కరుణాకర్. క్లుప్తంగా చెప్పాలంటే తన వల్ల నాకు నష్టం కలిగింది కనుక నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అడిగిన పద్ధతి భలే నచ్చింది నాకు. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను సుఖపెట్టలేను, ప్రేమ గీమ నాకు తెలియదు, నీ మీద కృతజ్ఞతతో పెళ్లి చేసుకుంటాను అన్న ధోరణిలో ఎవరన్నా పెళ్లి ప్రతిపాదన తెస్తే ఎలా అనిపిస్తుంది? ఆ సాయంత్రం మీరొస్తే ఆ సంగతి చెప్పి తనివి తీరా నవ్వుదామనుకున్నాను. పోనీయండిక ఆ సాయంత్రం సంగతి. మీరు చాలాసార్లు వస్తానన్న టైంకి రాకపోవడం, వస్తానన్న రోజు రాకపోవడం కొత్తేమీ కాదు. మనసులో మొలకెత్తుతున్న భావాలు ఒక రూపం దాల్చడానికి ఏదో ఒక చిన్న విషయం, చిన్న సంఘటన చాలు. అంత మాత్రం చేత ఆ ఒక్క చిన్న విషయమే, చిన్న సంఘటనే అందుకు కారణమని చెప్పలేం. అది నిమిత్త మాత్రమే. దానికి బీజాలు ముందే పడి మొలకెత్తబోతూ ఉన్నాయన్నమాట. నేను వచ్చేటప్పటికి ఇంకా కొద్ది రోజులు పట్టొచ్చు. ఇంకా కొన్ని రోజులు జీతం నష్టం మీదైనా సరే సెలవు పొడిగించాలనుకుంటున్నాను. నాకు కొన్నాళ్ళు కొండజాతులు, గిరిజనుల మధ్య పనిచేయాలనుంది. వాళ్ళ ట్యూన్లను నేర్చుకుని మన యూనిట్లో ప్రవేశపెట్టాలని ఉంది. ముఖ్యంగా కేదార్నాథ్లో విన్న ఆ ట్యూను నన్ను వీడడం లేదు. దేశం అన్ని మూలలా తిరిగి వాళ్లతో కలిసిమెలిసి బ్రతికి వాళ్ళ ట్యూన్లన్నీ సేకరిస్తాను. ఎంతమందికో ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. వీలైతే నాకు ఈ సహాయం చేయండి. కాకపోతే ఉద్యోగం వదిలేసి నా స్వంతంగానైనా దీనికి పూనుకుంటాను. జాగ్రత్తగా వాడుకుంటే అమ్మ మిగిల్చిపోయిన సొమ్ముతో ఎలాగో గడపగలను అనుకుంటాను. ఏ సంగతి మీ ఉత్తరం చూసుకుని నిర్ణయించుకుంటాను. డెహ్రాడూన్ 2 రోజుల్లో చేరుకుంటాను. డెహ్రాడూన్ చేరిన 4-5 రోజుల తర్వాత ఒక సాయంత్రం స్వామీజీ, రాజీ తీరికగా బాతాకానీ వేశారు. స్వామీజీ, ఢిల్లీలో ఉద్యోగం చేయాలనుకోవడం లేదు. అయితే నాతో ఉండిపో అమ్మా. రోజంతా నీకు నచ్చిన పని చేసుకోవచ్చు. సాయంత్రం 2 భజన పాటలు పాడుతూ ఉండొచ్చు నాకు అన్నారాయన నవ్వుతూ. నిజమే, నాకింతవరకు ఇలా తట్టనే లేదు. నిజంగానే స్వామీజీ, నాకెక్కడ మనసు కుదరకపోతే ఏకంగా మీ దగ్గరికే వచ్చేస్తాను.
ఏమైనా మీ ఆశ్రమమే నా హెడ్ క్వార్టర్స్ ఇక నుంచి అన్నామె నవ్వుతూ. తర్వాత ఆమె తాను ముందు ముందు చేద్దామనుకుంటున్న పని సంగతి చెప్పిందాయనతో. ఆయన కూడా చాలా బాగుందని ఆమోదించారు. మరుసటి రోజు మధ్యాహ్నం స్వామీజీ శిష్యుడు తలుపు తట్టి ఏదో కవరిచ్చి వెళ్ళాడు. చించి చూసింది. రాజీ, ఇది న్యాయంగా ఉందా నీకు? నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళడానికి నేను సాయం చేయాలా నీకిది సమంజసమేనా? నా సంగతి వదిలేయి. నువ్వింత అన్యాయం ఎందుకు చేసుకుంటున్నావు? నీ మీద నీకెందుకింత కక్ష? కరుణాకర్ ప్రతిపాదనను అలా ఒక్కసారిగా తోసేయడం అవివేకం. నాకు తెలుసు నువ్వెందుకు తిరస్కరించావో. స్వార్థంతో నేను నీ నిర్ణయాన్ని ఆమోదిస్తే నాకు పుట్టగతులుండవు. జీవితంలో ఎవరికెంతవరకు ఏది ప్రాప్తమో అంతవరకు పొంది తృప్తి చెందడం మంచిది. ఆ పైన ఆరాటపడటం, బాధపడడం అనవసరం. నువ్వు పెళ్లి చేసుకుంటే మనం విరోధులం కావాల్సిన అవసరం లేదు. నేనెప్పుడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ మంచే కోరతాను. నీ జీవితం ఒక గాడిలో పడితే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళుండరు. నీకు చాలా కోపం వచ్చింది ఆ రోజు సాయంత్రం నీ దగ్గరకు రాలేదని. నిజమే. నువ్వు నా అవస్థ గ్రహించావా? నే పడ్డ బాధ అర్థం చేసుకోగలిగావా? అలా రాలేకపోయినందుకు ఆవిడ అభిమానంతో అంత దూరం నుంచి వచ్చింది. మరుసటి రోజే పొద్దుటే వెళ్ళిపోతోంది. నీకు పరిస్థితి తర్వాత నచ్చచెబుదామనుకున్నాను. ఇంత తెలివైన దానివి ఒక్క సంగతి ఎందుకు గ్రహించవు? నీ మీద నాకెంత నమ్మకం ఉండకపోతే, నువ్వు నాకెంత దగ్గర అనుకోకపోతే నీకు ఆవిడ్ని గురించి నచ్చజెప్పొచ్చు అనుకొని ఉంటాను. నీకు నాకు మధ్య తేడా ఉందని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఎవరైనా ఎప్పుడైనా నన్ను అపార్థం చేసుకోవచ్చు, నిరసించవచ్చు. కానీ నువ్వు నన్నెప్పుడు అపార్థం చేసుకోవని, నిరసించవని ఒక నమ్మకం. నా మీద నాకు కంటే నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ. యూ ఫూల్. నా దగ్గర నుంచి ఇలా పారిపోతావా? ఇంకా పారిపోదామనుకుంటున్నావా? ఎప్పటికీ? నీకు నిజంగానే కొంతకాలం ఈ ప్రాంతాల నుంచి దూరంగా, నవనాగరికతకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంటే దానికి ఏర్పాటు మన యూనిట్ తరపున చేయించడం ఏమాత్రం కష్టం కాదు. నిజానికి ఇలాంటి పనికి ఒకరిద్దరిని నియమిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. అయితే ఈ పనికి కొండల్లో, కోనల్లో సంసారాలు వదులుకొని తిరిగే ఆర్టిస్టులు దొరకడం దుర్లభం. అందుచేత నువ్వు వెళ్తానంటే మహదానందంగా ఒప్పుకుంటాను. బెర్నార్డ్ షా ముందు మాటలా నా షరా ఎంతకీ ముగియేదేమని విసుక్కుంటున్నావా? అనంత్ అప్పటికప్పుడే జవాబు రాయడానికి కూర్చుంది రాజీ. మీ ఉత్తరం క్షేమంగా చేరింది. మీరేదో అన్యాయం చేస్తున్నానని అభియోగం తెచ్చారు. ఇంతవరకు అందరి అన్యాయాలు భరించాను. బదులుగా నేనొక్క అన్యాయం చేస్తే ఏమనిపిస్తోంది? అయినా మీకు కాక నేను ఇంకెవరికి చెయ్యను. న్యాయం కానీ అన్యాయం కానీ నాకు నేను అన్యాయం చేసుకుంటున్నాను అన్నారు. నాకు నేను న్యాయం చేసుకోవడం కోసం మరొకరికి అన్యాయం చేస్తూ అబద్ధపు బ్రతుకు బ్రతకలేను. మనసంతా మీరే నిండుకొని ఉండగా పెళ్లి పేరుతో కరుణాకర్తో వ్యభిచరించలేను. అసలు ఇంతకీ కరుణాకర్ సంసార జాలంలో ఇరుక్కునే మనిషిగా కనపడడు. మీ కారణంగా నేనేదో అవస్థపడుతున్నానని, మీకోసం ఏదో త్యాగం చేస్తున్నానని అపోహపడకండి. నాకు అలాంటి త్యాగాలలో నమ్మకం లేదు. మిమ్మల్ని ప్రేమించకుండా ఉండడం నా శక్తికి మించిన పని. మీ నుంచి శారీరకంగా ఎంత దూరంగా పోదామనుకుంటున్నానో మీరు నా మనసుకంత దగ్గరగా వస్తున్నారు. ఏది నీతి, ఏది కాదు నేనెవరి జీవితాలకు అడ్డురాదలుచుకోలేదు. కానీ నా జీవితం నా మనసుకు నచ్చిన రీతిలో మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా అంచనాలో నేను పడిపోకుండా, నాకు నేను హీనమైపోకుండా నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. మనిద్దరం చాలా విషయాలలో ఒకలాంటి వాళ్ళమే. అయినా ఒక్క విషయంలో మాత్రం ఉత్తర దక్షిణ ధృవాలని పోలుతాం. మీరు బంధాలను వేసుకుంటారు, వేసుకున్న బంధాలను పదిలంగా కాపాడుకుంటూ ఉంటారు. నేను ఏ బంధానికి లోబడకుండా తప్పించుకుంటూ ఉంటాను. అనుకోకుండా ఏ బంధానికైనా కట్టుబడినా దానిని తెంచేసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాను. మీకు బంధాలుగా కనపడవు. వాటిని జీవితంలో గొప్ప అవకాశాలుగా, అనుభవాలుగా తీసుకుంటారు. ఆ అవకాశాలతో, అనుభవాలతో జీవితాన్ని విస్తృతపరుచుకుంటారు. ఆ ప్రయత్నంలో ఏ రాయో రప్పో అడ్డొస్తే దానిని మెలకువగా తప్పించుకొని ముందుకు సాగిపోతారు. మీరు జీవితాన్ని అనుభవిస్తారు, ఆనందిస్తారు. నేను ఊహిస్తాను, బోల్తా పడుతూ ఉంటాను. మీలాగా నేనుండగలిగితే, మీలాగా ఎప్పటికైనా జీవితంతో కొంత రాజీకి వస్తే మనం అనుకున్నట్లుగా జీవించగలగడం సాధ్యమా? కొన్ని ఆదర్శాలను సడలించుకుంటేనే కానీ, జీవితంలో కొద్దో గొప్పో రాజీ పడితేనే కానీ ఏ వ్యక్తి సుఖంగా బ్రతకలేడా?
కొండల్లో కోనల్లో తిరగడానికి అనువైన ఆ ఉద్యోగం వెంటనే నాకు ఇప్పించండి. సమాప్తం. రాజీ నవల సమాప్తం. ముఖ్యంగా ఈ నవల ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఉండే టైంలో ఎమర్జెన్సీ గురించి, అప్పటి దేశకాల పరిస్థితుల గురించే ఎక్కువగా విశ్లేషించడం జరిగింది. అది ఇప్పుడు ఎండింగ్లో బాగా అర్థమైంది. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.